Hi friends, welcome to Makara GS Academy. Today our topic of discussion is chapter 3 in general science, transportation and excretion. ఈ టాపిక్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ బేసికలీ సో ఆల్రెడీ మనము 3 చాప్టర్లో డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఏమిటి అంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, కార్బన్ కాంపౌండ్స్. ఈరోజు 4th చాప్టర్ అంటే ఫోర్త్ టాపిక్ అన్నట్టు. చాప్టర్ 3లో 2 టాపిక్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. సో ఇది 2 పార్ట్లుగా డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 ట్రాన్స్పోర్టేషన్ అండ్ పార్ట్ 2 ఎక్స్క్రీషన్. సో ట్రాన్స్పోర్టేషన్ ఈరోజు టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అంటే యాక్చువల్గా ప్రసరణ వ్యవస్థ, తెలుగులో ప్రసరణ వ్యవస్థ. సో ఇది యాక్చువల్గా వాట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్, ఏంటి ఇది అనేది బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఎనీ ఆర్గానిజంలో మనకి ఎయిర్, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఇవనేది మనకి గ్రోత్కి అనేది చాలా అవసరం. గ్రోత్ కానీ సమ్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇవన్నీ సర్వైవల్కి మనం లివింగ్ ప్రాసెస్లో తెలుసుకున్నాం. న్యూట్రిషన్ వీటన్నిటికీ దేనికంటే ఈ మెటబాలిక్ ప్రాసెస్ కానీ గ్రోత్ కానీ సమ్ రిప్రొడక్షన్ కానీ ఇలాంటి అన్నిటి వాటికి ఈ ఎయిర్ కానీ వాటర్ కానీ న్యూట్రియంట్స్ ఇవన్నీ చాలా అవసరం. ఇవి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఏ విధంగా వెళ్ళాలి, ఆ సిస్టమ్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చూసుకుంటుంది. బాడీలో ఏ విధంగా ఈ న్యూట్రియంట్స్ సప్లై జరగాలి, ఎలా జరుగుతుంది, మనకి ఎసెన్షియల్ డెస్టినేషన్కి వెళ్తుందా లేదా అనేది మొత్తము ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది బాడీలో చూసుకుంటుంది. ఇక్కడ బాడీ అంటే ఇట్స్ జనరిక్, యాక్చువల్గా చూడాల్సింది మనము. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టము ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఒకేలాగుంటుందా? సేమ్ ఆర్ నాట్? ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ లైక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ట్రీస్, యానిమల్స్ అండ్ సమ్ హై కార్డేటస్ అంటే లైక్ వెన్నెముక కలిగినటువంటి ఆర్గానిజమ్స్, వీటన్నిటిలో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టము ఒకేలాగుంటుందా లేదా అనేది ఒకేలాగుంటుందంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కానీ లేదంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఆ స్ట్రక్చరే సెల్ స్ట్రక్చర్ అనేది ఒకేలాగా ఉంటుంది. బట్ ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఇవన్నీ వెరీ కాంప్లెక్సిటీ. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది కాంప్లెక్సిటీతో కూలుకుంటుంటుంది అనమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, పారామీషియం ఇలాంటివి చూసుకున్నప్పుడు వాటన్నిటికీ సింగిల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆటల్లోనే మొత్తం ఎంటైర్ మెటబాలిక్ స్ట్రక్చర్ అంతా ఒకటే జరుగుతూ ఉంటుంది. ఇవి లైక్ డైజెషన్ కానీ ఇలాంటి అన్నిటికీ ఎక్స్క్రీషన్, ఈ సిస్టమ్ మొత్తం ఒక సెల్లోనే జరుగుతుంది. బట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎలాగైతే న్యూట్రిషన్ అనేది డిఫరెంట్గా ఉంది మనం చూసుకున్న ఫస్ట్ చాప్టర్లోనే, లివింగ్ వరల్డ్ చాప్టర్లో. సో అలాగ చూసినప్పుడు సేమ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఒకలాగా ఉంటుంది, యూనిసెల్యులర్ కానీ లేకపోతే సమ్వాట్ డిఫరెంట్ యానిమల్ కింగ్డమ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆర్గానిజం చూసుకున్నప్పుడు. ఇవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క దాంట్లో ఎలా ఎవాల్వ్ అయింది కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఓకే, బట్ హియర్ యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దిస్ ఎయిర్ కానీ వాటర్ కానీ మినరల్స్ ఇవన్నీ ఎలా అవుతాయి అంటే డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్ పద్ధతుల్లో జరుగుతాయి. ఈ డిఫ్యూజన్ ఆస్మాసిస్ మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో టోటల్గా ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అది మోస్ట్లీ బ్లడ్ అనేది
టేక్ కేర్ చేస్తుంది. ఓకే, ప్లాంట్స్ ఇలాంటి వాటిల్లో బ్లడ్ ఇలాంటివి ఉండదు కాబట్టి అక్కడ వేరే మెకానిజమ్స్ ఉంటాయి. అందుకే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఫర్ ప్లాంట్స్ అనేది సపరేట్గా మనం ఉంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సిలబస్లో ఇచ్చింది కూడా మనకేమిచ్చిందంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నాడు. సో యానిమల్స్లో ఒకలాగా ఉంటుంది, ప్లాంట్స్లో ఒకలా ఉంటుంది. విత్ ఇన్ యానిమల్స్ బ్లడ్ ఉంటుంది, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అలాగే ది విల్ టేక్ హెల్ప్ ఆఫ్ అదర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటుంది ట్రాన్స్పోర్టేషన్కి. అదేంటి అనేది ఫర్దర్గా చూద్దాము. సో బ్రీఫ్గా అయితే ఇదే ఎందుకు అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనం ఏమన్నాము, డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్ ఈ పద్ధతుల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అన్నాము. ఎయిర్ కానీ మినరల్స్ కానీ వాట్ ఎవర్ ఫుడ్ ఇలాంటివన్నీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆర్గనల్ టు ఆర్గనల్. అదే దీంట్లో అయితే మాత్రం బ్లడ్ సిస్టమ్ ద్వారా, సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుందని చెప్పాం కదా. వై కాంట్ దీస్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అడాప్ట్ ఈ డిఫ్యూజన్ ఆస్మాసిస్లో ఎందుకు జరగట్లేదు అంటే బికాజ్ డిఫ్యూజన్ ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది వెరీ 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 టైం టేకింగ్ అంటే స్లో ప్రాసెస్ అన్నమాట. వెన్ కంపేర్ టు ఇది ఈ సర్క్యులేటరీ సిస్టంలో వెరీ వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మాసిస్ కానీ ఈ డిఫ్యూజన్ పద్ధతిలో 2 మీటర్ కవర్ చేయడానికి 1 ml ఆఫ్ బ్లడ్ 2 మీటర్ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 60 years పడుతుంది. అంటే మన హార్ట్ నుంచి కాలుకి వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడానికి ఇంచుమించు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 meters అనుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇఫ్ యూ గో త్రూ ఆస్మాసిస్ లేకపోతే డిఫ్యూజన్ పద్ధతిలో జరగాలంటే సెల్ టు సెల్ ఇలా జరుగుతూ వెళ్ళాలి అంటే 60 years పడుతుంది. బట్ హియర్ వీఆర్ డూయింగ్ దిస్ 2 meter డిస్టెన్స్ ఇన్ 60 seconds. 1 నిమిషంలో పైకి పోయి కింద పోయి తిరిగి వస్తుంది అనమాట హార్డ్లీ. సో చూడండి ఎక్కడ 60 seconds, ఎక్స్ట్రా 60 years. సో దట్స్ వై అలా జరిగిందంటే ఇంకా అక్కడనే టపా కట్టడమే. ఒక హార్ట్ నుంచి 1 centimeter బయటకు వచ్చేసరికి మనకు అయిపోయింది మన జీవితం. సో డిఫ్యూజన్ పద్ధతి దట్స్ వై ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి అలాగా. సో యూనిసెల్యులర్ ఆర్గానిజం మన యూనిసెల్యులర్ నుంచి హ్యూమన్ కానీ లేకపోతే కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయినటువంటి ప్లాంట్స్ ఈ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. సో ఇట్లా వచ్చినప్పుడు మనకు అలాగే ఈ న్యూట్రిషన్ సిస్టమ్ కానీ, డైజెషన్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, లేకపోతే ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ ఓవర్ ద పీరియడ్ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. ఓకే, సో ఈ ఎవల్యూషన్ అనేది ఒక్కొక్క ఆర్గానిజమ్స్లో ఏ విధంగా ఆర్గానిజం ఎవల్యూషన్ జరిగింది కదా. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్స్లో ఏ విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఉందనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఎవల్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్. ఓకే, అది ఫస్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం చూసినప్పుడు యూనిసెల్యులర్ అంటే ఒకటే సెల్ ఉంటుంది కదా, ఇందులో న్యూక్లియస్ ఉంటుంది, మిగిలిన ఆర్గానిజమ్స్ మధ్యలో సైటోప్లాజం ఉంటుంది, ఇది సెల్ మెంబ్రేన్ ఉంటుంది, డబల్ లేయర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ సైనోబ్యాక్టీరియా ఇలాంటివన్నీ డెవలప్ అయినప్పుడు ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ సెల్ మెంబ్రేన్ ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ మినరల్స్ ఉన్నాయి, సెల్ ఇక్కడ మైటోకాండ్రియా ఇలాంటి సపరేట్ ఆర్గానల్స్ ఉన్నాయి కదా. ఎనర్జీ కానీ ఎయిర్ కానీ ఏంటంటే ఈ సైటోప్లాజము దీంట్లోకి వదిలేస్తారు. ఇది ఆర్గానిజం ఇందులోకి వదిలేసినప్పుడు ఈ సైటోప్లాజం అనేది ఒక మీడియం లాగా పనిచేస్తుంది. ఎక్కడ మైటోకాండ్రియాకి వెళ్ళాలన్నా లేకపోతే ఈ రైబోజోమ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఆక్సిజన్ అనేది ఈ సైటోప్లాజం ఒక మీడియం లాగా. ఇప్పుడు మనం పుచ్చకాయ తీసుకుంటే పుచ్చకాయలో గుజ్జు ఉంటుంది, గింజలు ఉన్నాయా, ఆ గింజల వరకు ఏంటి అంటే మనం ఆర్గానెల్స్ అనుకోవచ్చు. అందులో ఉండే ఇవి మధ్యలో న్యూక్లియస్ అనుకుందాము. ఈ మధ్యలో ఉండే గుజ్జు మొత్తం ఈజ్ లైక్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజం ఈ గుజ్జులోనే ఆక్సిజన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి అన్నీ. ఇది అంటే ఈ చుట్టూ ఉన్న లేయర్ వచ్చేసి చుట్టూ ఉన్న క్రస్ట్ ఉంటుంది కదా, పుచ్చకాయ క్రస్ట్, అదేమో లైక్ సెల్ వాల్ అనుకోండి మీరు, సారీ సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ఇది ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. బయట నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి ఫుడ్ తీసుకుంటడం కానీ లేకపోతే ఆక్సిజన్ తీసుకుంటే వాటర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటర్ విల్ టేకెన్ బై ఆస్మాసిస్ కానీ ఈ డిఫ్యూజివ్ పద్ధతుల్లో తీసుకుంటుంది. ఫర్దర్గా చూద్దాము ఈ డిఫ్యూజన్ కానీ ఆస్మాసిస్ డిఫరెన్స్ ఒకసారి చూద్దాము.
సో ఇవి తీసుకున్నవి ఈ సైటోప్లాజం అని ఏం చేస్తాయంటే అటు ఇటు ఈ బ్రౌనియన్ మోషన్ అంటారు దాన్ని, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంకర్లో, ఇప్పుడు లారీ వాటర్ ట్యాంకర్లో వెళ్తున్నప్పుడు దారిలో పోతుంటే ఏమవుతాయి, ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటాయి కదా. అలాగే ఈ సైటోప్లాజం కూడా ఇది మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆక్సిజన్ కానీ వాటర్ కానీ న్యూట్రియంట్స్ అనేవి ఒకదానికొకటి అటు ఇటు ఫ్లో అవుతుంటాయి. ఆ దగ్గరలో ఉన్న ఆర్గనల్స్ అనేవి ఆక్సిజన్ తీసుకోవడం, మినరల్స్ తీసుకొని దొరికిందిరా సొందని పట్టుకుంటాయి అనమాట. అలాగా లైక్ దట్. ఓకే, ఇవి. సో ఇప్పుడు ఈ డిఫ్యూజన్, ఆస్మాసిస్, ట్రాన్స్పోర్టేషన్ ఏంటో చూద్దాం. డిఫ్యూజన్ ఏంటి, ఆస్మాసిస్ రెండు అనేది కొంచెం సిమిలర్గా వాడుతూ ఉంటారు, బట్ ఏంది డిఫ్యూజన్, ఆస్మాసిస్. ఆస్మాసిస్ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి ఫ్లూయిడ్ లో కాన్సన్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ పెట్టినాం, ఇది ఒక కంటైనర్ అనుకుందాం. ఇక్కడ ఉప్పు నీళ్ళు పెట్టినాం, ఇక్కడ నార్మల్ వాటర్ పెట్టాం. ఓకే, ఇదేమో నార్మల్ H2O, ఇదేమో NaCl, ఇది సాల్ట్ వాటర్. సో ఈ సాల్ట్ వాటర్ కాన్సన్ట్రేటెడ్ ఉంటుందా, H2O ఉంటుందా? సో H2, ఆబ్వియస్లీ సాల్ట్ వాటర్ ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ నార్మల్ వాటర్. సో ఇక్కడ ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మెంబ్రెయిన్. ఆస్మాసిస్లో ఈ మెంబ్రెయిన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకే మనం ఆరో ప్లాంట్ అని ఎక్కడో వినే ఉంటాం, గుర్తుందా? రివర్స్ ఆస్మాసిస్ అంటాం. అది రివర్స్ ఆస్మాసిస్ అనేది న్యాచురల్ ప్రాసెస్. రివర్స్ ఆస్మాసిస్ ఖచ్చితంగా ఎక్స్టర్నల్ మీడియం ఇంటర్వెన్షన్ కావాలి. అందుకే మనం ఆర్ఓ ప్లాంట్ రన్ కావాలంటే ఏం చేస్తాం, ఎలక్ట్రిసిటీ కావాలి మనకి, అది రన్ కావాలి అంటే మనం ప్రెజర్ క్రియేట్ చేస్తాం ఎక్స్టర్నల్గా. అందుకు రివర్స్ ఆస్మాసిస్ అంట. ఆస్మాసిస్ జరగాలంటే ఏం అవసరం లేదు, న్యాచురల్. అంటిల్ ఈ H2O ఇటు పక్క ఉన్న ఉప్పు నీళ్ళు, NaCl, అలాగైతే ఇప్పుడు న్యాచురల్ NaCl నుంచి ఇది సముద్రం నుంచి మంచినీళ్ళు తాగాలంటే అది ఆస్మోసిస్ అనుకో, సింపుల్గా మామూలు న్యాచురల్ ప్రాసెస్లో వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మోషన్ అవుతుంది. ఎప్పుడు దాకా జరుగుతుంది, అంటిల్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ బోత్ సైడ్స్ గెట్స్ ఈక్వల్. ఆ టైంలో మాత్రమే, అప్పటి వరకు ఆస్మాసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. రివర్స్ ఆస్మాసిస్ జరగాలంటే నేను ఇటు పక్క ప్రెజర్ పెట్టుకోవాలి, ఎటో గట్టుని. అప్పుడు ఎటు కావాలనుకుంటే అటు పక్క, అప్పుడు మోషన్ అనేది రివర్స్లో జరుగుతుంది. హై కాన్సన్ట్రేషన్ టు నెక్స్ట్ ఆన్సర్ డిఫ్యూజన్. రియల్లీ సారీ. ఆస్మాసిస్ అనేది, మై బ్యాడ్, ఆస్మాసిస్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది, లో టు హై. ఇది వచ్చేసి హై టు లో, ఇక్కడ మిస్టేక్ అయింది, హై టు లో. డిఫ్యూజన్ వచ్చేసి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఆస్మాసిస్ వచ్చేసి లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ నార్మల్ ఈ కండిషన్ నుంచి ఇప్పుడు, సో నార్మల్ H2O అండ్ NaCl తీసుకున్నప్పుడు, NaCl సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఈ నార్మల్ వాటర్ అనేది వీటిలోకి మిక్స్ అవుతుంది అనమాట, హై కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్లోకి మూవ్ అవుతుంది. సో ఈ టైంలో ఏది ఎక్కువ మూవ్ అవుతుంది అంటే ఓన్లీ సాల్వెంట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మోలార్ NaCl తీసుకున్నాం అనుకుందాం, ఇందులోనే 2 మోల్స్ ఆఫ్ NaCl ఉంది. ఇక్కడ ఇది లో కాన్సన్ట్రేషన్, ఇది హై కాన్సన్ట్రేషన్. సో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు దాకా మూవ్ అవుతుంది అంటే బోత్ రెండిటి యొక్క ఈ మిశ్రమము ఈక్వల్ అయ్యేంత వరకు. సో ఈక్వల్ అయ్యేటప్పుడు ఇందులో NaCl ఉంటుంది ప్లస్ వాటర్ ఉంటుంది. NaCl మూవ్ అవుతుంది, ఓన్లీ వాటర్ మాత్రమే ఇందులో నుంచి మూవ్ అవుతుంది అనమాట ఆస్మాసిస్. అంటే దాన్ని ఏమంటారంటే సాల్వెంట్ అంటారు. సాల్వెంట్ అండ్ సొల్యూట్ అని అంటారు కెమిస్ట్రీలో మనం చూసినట్లయితే. సో సాల్వెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, సో ఇన్ డిఫ్యూజన్ మెంబ్రెయిన్ అవసరం లేదు, న్యాచురల్గానే మూవ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్. మ్యాండేటరీ ఏం కాదు, మెంబ్రెయిన్ ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇది బోత్ ఈక్వల్ అయ్యేంత వరకు ఇది కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. 2 ప్రాసెస్ స్లో ప్రాసెస్ మాత్రమే.
ఇదేమి ఇది సూపర్ స్పీడ్ జెట్ స్పీడ్తో వెళ్తుంది, ఇది అట్లాగా అవుతుంది అని మాత్రం లేదు. ఇక్కడ మాత్రం డిఫ్యూజన్లో డిఫరెన్స్ ఏంటంటే సొల్యూషన్, ఎంటైర్ సొల్యూషన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2O, ఇదిగా ఇక్కడ NaCl 1 మోల్ ఆఫ్ NaCl, ఇక్కడ 2 మోల్స్ ఉంది కదా, ఈ 2 మోల్స్ అనేది ఇందులోకి మూవ్ అవుతుంది. ఎంటైర్ సాల్ట్ వాటర్ మూవ్ అవుతుంది అలాగా. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఇందాకలో ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే, ఆస్మాసిస్ వచ్చేసి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్, అదే హై కాన్సన్ట్రేషన్. అందుకే ఇప్పుడు లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర వాటర్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి నార్మల్ NaCl వాటర్స్, ఉప్పు నీరు, సముద్రపు నీరు పెట్టుకున్నాము. మనము ఆస్మాసిస్ పద్ధతిలో ఫిల్టర్ చేయాలనుకోండి, లో కాన్సన్ట్రేషన్ నుంచి ఇది న్యాచురల్ మూవ్ అవుతుంటుంది. కానీ సాల్ట్ వాటర్లో నుంచి మనం వాటర్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ పెట్టాలి. అప్పుడు ఇదేమవుతుంది, NaCl ఇటు పక్క ఈ మెంబ్రేన్ ఆపేస్తుంది, ఇటు పక్కకు ఓన్లీ H2O మూవ్ అవుతుంది రివర్స్ ఆస్మాసిస్లో. అది అందుకని మనం రివర్స్ ఆస్మాసిస్ చేసుకునేది, ఎందుకంటే టు ఫిల్టర్ సీ వాటర్ ఇలాంటి అన్నిటికీ, బికాజ్ టు గెట్ డ్రింకింగ్ వాటర్ అన్నట్లు. Okay, now let's come to the transportation evolution in different animals. యూనిసెల్యులర్ ఇప్పుడు డిస్కస్ చేసినాం. డిఫ్యూజన్ పద్ధతుల్లో ఇలాగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈ మినరల్స్ కానీ ఎయిర్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, డిఫ్యూజన్ యూనిసెల్యులర్ అంటే అందులో ఏమి కాంప్లెక్స్ మెకానిజం ఏం లేదు కదా, ఒకటే యూనిసెల్యులర్. అందులో సైటోప్లాజం అనేది టేకింగ్ దిస్ ఎయిర్, వాటర్ అండ్ ఆల్, ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ఆర్గనెల్. అది ఇంకోటి. నెక్స్ట్ పారాజోన్స్, లైక్ పారాజోన్స్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, లైక్ స్పాంజ్ కానీ ఇలాంటివి. ఈ యానిమల్స్ ఈ పోర్స్ ఉంటాయి అన్నమాట వాటికి. ఆ పోర్స్లోకి ఏమవుతాయి, న్యాచురల్ సీ వాటర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇట్ విల్ యూటిలైజ్ దోస్ మూమెంట్ ఆఫ్ వాటర్, ఎక్స్టర్నల్ మీడియం నుంచి వాడుకొని మన దాంట్లో ఉన్న మినరల్స్ని వీటన్నిటికీ టిష్యూల్లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి వాడుకుంటుంది అనమాట. అది ఇన్ కేస్ ఎక్స్టర్నల్, అదేంటి ఎక్స్టర్నల్ మీడియం లేదు, ఇంటర్నల్గా క్రియేట్ చేయాలి అనుకుంటే ఫ్లాగెల్లే అనేది ఒకటి ఉంటుంది, అంటే తోకలాగా ఈ స్పాంజులకి వీటికి. అవి ఏం చేస్తాయి అంటే ఎక్స్టర్నల్ కరెంట్స్ని క్రియేట్ చేసి మూమెంట్ రావడానికి క్రియేట్ చేసుకుంటుంది అనమాట స్పాంజ్, ఫ్లాగెల్లే. ఓకే, నెక్స్ట్ నెడారియన్స్ అంటే హైడ్రా కానీ జెల్లీ ఫిష్ ఇలాంటివి ఏంటి అంటే వాటికి ఒక క్యావిటీ ఉంటుంది. హైడ్రా, జెల్లీ ఫిష్ చూసినట్లయితే మీరు ఒక క్యావిటీ ఉండి ఇలా తోకలు ఉంటాయి. ఏం చేస్తుంటే ఆ తోకల వల్ల ఇది చేసి ఇదంతా బొక్కే ఖాళీ అనమాట. దాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రో వ్యాస్కులర్ క్యావిటీ. ఈ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీని వీటన్నిటికీ, ఈ చుట్టుపక్కల ఉండే ఈ ఆర్గాన్స్ వీటన్నిటికీ ఈ మినరల్స్ అనేది సప్లై చేసుకోవడానికి వాడుకుంటుంది ఈ క్యావిటీని. వాటికి ఉండే ఈ తోకలేమో మూమెంట్ కోసం వీటన్నిటి వాడుకుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ నిడారియన్స్ ఏంటి హైడ్రా కానీ జెల్లీ ఫిష్ ఇలాంటివన్నిటి. ప్లాటిహెల్మింథిస్ అంటే ఈ ఫ్లాట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రం డిస్కవరీ ఛానల్లో చూసినప్పుడు ఇలా ఫ్లాట్గా ఉంటాయి, వంకర టెంకర్లుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ట్రాకులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనుకో, ఇక్కడ తీసుకున్న ఫుడ్ అనేది ఇక్కడికి వెళ్ళి అటు ఇటు బ్రాంచెస్కి విడిపోద్ది. డైరెక్ట్గా మన ఈ మినరల్స్, ఆక్సిజన్ ఇలాంటివన్నీ ఏంటంటే డైరెక్ట్ టిష్యూకి సప్లై అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం సపరేట్ ఫ్లూయిడ్ ఇలాంటిది ఏం లేదనమాట. సో ఇలాంటి టిష్యూ ఈ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి టిష్యూ ప్లాటిహెల్మింథిస్లో. ఓకే, నెక్స్ట్ నెమటోడ్స్లో ఏంటంటే ఒక పల్సేటివ్ దీంట్లో కదా, నెమటోడ్స్లో ఏంటంటే ఒక సూడోకోయిలం అంటే ఒక డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర ఒక ఫ్లూయిడ్ సెంట్రల్లో ఉంటుంది. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెమటోడ్, ఏలిక పాము కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది వ్యాక్యూల్, అది సూడోకోయిలం అనేది. ఇది ఏంటంటే ఇందులో ఒక ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది, ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అంటారు. ఇది
సూడోకోయిలం ఇందులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడి నుంచి మినరల్స్ అనేది ఎవ్రీ ఆర్గాన్కి సప్లై అవుతాయి అనమాట. ఈ ఫ్లూయిడ్లోకి అన్నీ తీసుకొచ్చి మనం డైజెస్ట్ చేసుకున్న మినరల్స్ ఇలాంటివన్నీ వచ్చేసి న్యూట్రియంట్స్ ఇందులోకి వచ్చేస్తాయి. అక్కడి నుంచి సప్లై జరుగుతుంది. అన్నెలేడ ఎలాంటిదంటే అన్నెలేడ ఎలాంటివి ఒక పల్సేటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము లీచి జలగలు ఇలాంటివి చూసామనుకో, అది ఎలా ఉంటుంది, సాగుతూ ముందుకు పోతూ ఉంటుందా, సాగుతూ వెళ్ళినప్పుడు ఇదేంటంటే ఇలాగ ఒక వేవ్ లాగా ఒక పల్సేటు వేవ్ క్రియేషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే అటు ఇటు మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ఆర్గాన్స్కి అనేది సప్లై అవుతాయి. ఓకే, అది ఆర్థోపోడ్స్ ఇలాంటివి ఏంటంటే ఒక బ్లడ్ ఉంటుంది వాటికి, అంటే కాకపోతే మనకున్నట్టు రెడ్ ఉండదు. ఆర్థోపోడ్స్ లైక్ కీటకాలు ఇలాంటివి ఉంటాయి, దోమలు ఇలాంటివి ఉంటాయి, వాటికి ఏంటి బ్లడ్ అనేది రెడ్ ఉండదు. డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఉంటాయి అనమాట, అవి న్యూట్రియంట్స్. ఆ ఫ్లూయిడ్స్ అనేవి హార్ట్ ఉంటుంది, హార్ట్ నుంచి సప్లై అవుతాయి. అక్కడ నుంచి బ్లడ్ అది టు టిష్యూస్ అది. బట్ వెజల్స్ ఏముండవు, డైరెక్ట్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఆర్థోపోడా ఇలాంటి వాటిల్లో ఏమవుతుంది, ఇప్పుడు హార్ట్ ఉంది మనకి, హార్ట్ నుంచి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అయితే ఇక్కడ నుంచి వెయిన్స్ ఆర్టరీస్ నుంచి బ్లడ్ మూవ్ అవుతూ ఉంటుంది. వెయిన్స్ నుంచి బ్లడ్ హార్ట్కి వచ్చేది, ఆర్టరీస్కి ఇట్లా వెళ్తుంది. కానీ ఈ ఆర్థోపోడ్స్ ఏమవుతుందంటే హార్ట్ ఉంటుంది, హార్ట్ నుంచి బ్లడ్ ఇక్కడ పంప్ అయింది ఏమవుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆర్గాన్స్ అన్నిటికీ స్ప్లిట్ ఇలా పడిపోతుంది అన్నట్టు. అంటే ఇదేమి ఒక సర్క్యులేటరీ సిస్టమ్ డైరెక్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా అంటే టిష్యూస్ అనేది ఫిల్డ్ విత్ దీస్ ఫ్లూయిడ్ అనమాట. సో ఆ ఫ్లూయిడ్లో ఎలాగ మినరల్స్ అనేది ఆల్రెడీ అసిమ్యులేట్ అయ్యి ఉంటాయి. అట్లాగా మనకేంటి ఒక ఒక సిస్టమ్ ఉంటుంది, ఆర్టరీస్ నుంచి బ్లడ్ క్యారీ అవుతూ ఇలా వెళ్ళిపోతూ అనమాట. ఓకే, ఇలాంటి సపరేట్ వెజల్ సిస్టమ్ ఏమి ఉండదు. సో దీన్ని బట్టే ఈ వెజల్ సిస్టమ్ ఉండేది లేని దాన్ని బట్టే 2 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది 2 types. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. క్లోజ్డ్ అంటే ఓపెన్లో ఏంటంటే సింపుల్గా ఒక డైరెక్ట్ వెజల్ మెకానిజం ఏముంటుంది. వెజల్ అంటే ఇప్పుడు మనకు హార్ట్ నుంచి ఆర్టరీస్ నుంచి టిష్యూస్కి వెళ్ళి, టిష్యూస్ నుంచి మళ్ళీ వెయిన్స్ తీసుకొని మళ్ళీ హార్ట్కి ఇలా సప్లై అవుతుంటుంది. ఇది ఏంటంటే ఒక క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇప్పుడే చూసిన ఆర్థోపోడ్లు కానీ లేకపోతే యూనిసెల్యులర్ ఇలాంటివి కానీ లేకపోతే ప్రోటోజోవన్స్ ఇలాంటి వాటిల్లో ఏమవుతుంది, ఒక సిస్టమ్ అంటే ఏముంటుంది, డైరెక్ట్ బాడీలోకి ఉంటే ఆ ఫ్లూయిడ్స్ అనేది అటు ఇటు టిష్యూస్ వరకు వెళ్ళిపోయి సప్లై అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఓపెన్కి క్లోజ్డ్కి జస్ట్ ఏమంటారు బేసిక్ డిఫరెన్స్. ఓకే, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లోకి అయితే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్థోపోడ్స్. ఇప్పుడే చెప్పింది ఆర్థోపోడ్స్ ఏమవుతుంది, హార్ట్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఇది ఉంది, కిడ్నీ ఉంది, ఇక్కడ హార్ట్ ఉంది, ఇది దోమ కిడ్నీ, ఇది కిడ్నీ, దీని జీర్ణాశయం, దీన్ని ఏమంటారు, దీని స్టమక్, ఇది కిడ్నీ, దీని కాళ్ళు ఇలా ఉన్నాయి ఇలాగా, ఇది మూతి, దీని బ్రెయిన్. సో ఇక్కడ హార్ట్ నుంచి పంపింగ్ జరిగితే ఇక్కడ నుంచి బ్రెయిన్కి ఇట్లా వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇంకేమి పైపులు కొట్టాలి గట్రా ఏమి ఉండవు, డైరెక్ట్గా వచ్చి కొట్టడమే వెళ్ళిపోతాయి ఆ టిష్యూలోకి, ఈ టిష్యూలోకి, ఈ ఆర్గాన్లోకి, అన్నిటికీ డైరెక్ట్ సప్లై అన్నట్లు. ఒక్కసారి ఆ బ్లడ్ పంపింగ్ జరిగిందంటే అన్ని టిష్యూలకు ఒకేసారి వెళ్ళిపోయినట్టు. కానీ మనకి హ్యూమన్ సిస్టంలో ఎలా ఉంటుంది, హార్ట్ ఉంటే బ్రెయిన్కి వెళ్ళేది ఒకటి ఉంటుంది ఆర్టరీస్, హ్యాండ్స్కి ఆర్టరీస్, ఓకే, లంగ్స్కి ఒక ఆర్టరీస్, లెగ్స్కి, ఓకే, కిడ్నీస్కి ఒక లైన్ మొత్తం ఒకటి. ఎంటైర్ సిస్టమ్ అంటే నేను ఇలా చూపిస్తాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ సేక్. ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో వెళ్తుంది, అందుకే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. బ్లడ్ మొత్తం సపరేట్గా స్ప్లిట్ అవ్వదు అనమాట. ఓకే, అది క్లోజ్డ్కి వీటి డిఫరెన్స్. సో క్లోజ్డ్ సిస్టమ్ అనేది ఏటిల్లో ఉంటుంది అంటే హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్. ఇది సో ఎగ్జాంపుల్ హై కార్డేటా అంటారు, అంటే వెన్నెముక కలిగి, ఇప్పుడు బర్రెలు ఇలాంటి ఏంటి హై వాటి వెన్నెముక కలిగింది, పాములు, ఈ హై కార్డేటా ఈ అన్నిట్లోని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. ఓపెన్లో ఏంటంటే మొలస్క్స్ కానీ లేకపోతే ఆర్థోపోడ్స్, లోవర్ కార్డేటా చిన్నవి ఉంటాయి కదా, వాటన్నిటిలోని బ్లడ్ సప్లై అనేది డైరెక్ట్గా జరుగుతుంది ఓపెన్గా. ఓకే, సో
ఇప్పుడు హ్యూమన్ చూద్దాం సపరేట్గా. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్. సో న్యూట్రియన్స్ ఎలా జరుగుతుంది? బ్లడ్. సో ఎయిర్ కానీ వాటర్ కానీ ఇంకా న్యూట్రియంట్స్ ఇవన్నీ బ్లడ్డే తీసుకెళ్తుంది టిష్యూస్కి, అంతే కదా. అదేంటి బ్లడ్ మనం వాటర్ ముక్కుతో కదా తీసుకుంటాము, వాటర్ నోటితో కదా తీసుకుంటాం, న్యూట్రియన్స్ నోటితో కంటే నోటితో తీసుకుంటాం. తర్వాత ఎసిమ్యులేట్ అయ్యి ఎక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో బ్లడ్లో మిక్స్ అవుతాయి. అక్కడి నుంచి ఎవ్రీ టిష్యూకి బ్లడ్ విల్ బి ది ఇన్ఛార్జ్ ఫర్ సప్లయింగ్ దీస్ ఆల్ న్యూట్రియంట్స్, ఎయిర్, వాటర్ టు ఎవ్రీ టిష్యూ. ఓకే, ఈ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలో ఉండే ప్రతి ఒక్కదానికి బ్లడ్ మాత్రమే రెస్పాన్సిబుల్ ఇది టిష్యూ అనమాట, టు సప్లై దీస్ న్యూట్రియంట్స్ టు ఎవ్రీ టిష్యూ. ఓకే, బ్లడ్. సో బ్లడ్ తీసుకొచ్చినప్పుడు ఎవరు మెయిన్ ఆర్గాను? హార్ట్. హార్ట్ అనేది మేజర్ అండ్ ప్రైమరీ ఆర్గాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ అండ్ లార్జర్ కార్డియాటా అనొచ్చు అన్ని. సో వీటిల్లో ఓకే. లింప్ సిస్టమ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. దీనికి లింప్ సిస్టమ్ కానీ ఇలాంటి సర్క్యులేటరీ సిస్టంలో ఇదేంటంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మళ్ళీ ఈ లార్జర్ కార్డియాటా లీటర్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఏంటంటే డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే బ్లడ్ ఇది ఏంటి దేని బేస్ మీద అంటే టిష్యూస్కి వెళ్ళి వచ్చే బ్లడ్ హార్ట్ నుంచి రెండు సార్లు సర్కిల్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ సింగిల్ తీసుకోండి. ఫస్ట్ ఇది హార్ట్ ఉంది, హార్ట్ పంపింగ్ జరిగి ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకుందాం. ఏం జరుగుతుందంటే హార్ట్ నుంచి బ్లడ్ పంపింగ్ జరిగి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గిల్స్కి వెళ్తుంది. మొప్పలు అంటాం కదా, గిల్స్, చేపల్లో గిల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గిల్స్లో ఏమవుతుంది? ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది డిఫ్యూజన్ ద్వారా. ఓకే, ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాను లివింగ్ వరల్డ్లో. సో ఆక్సిజన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? టిష్యూస్కి వెళ్తుంది. టిష్యూస్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ అక్కడ ఎక్స్చేంజ్ చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి వెళ్ళిపోతుంది. హార్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? హార్ట్ ఆబ్వియస్లీ అది పంపింగ్ ఈజ్ లైక్ పంపింగ్ మెకానిజం. ఇక్కడ నుంచి మళ్ళీ గిల్స్. అంటే ఇక్కడ ఓన్లీ హార్ట్ ఒక్కసారే వచ్చింది కదా, ఇన్వాల్వ్ అయ్యింది. ఇది ఒక సింగిల్ సర్క్యులేటరీ ఒక్కసారే వచ్చింది, సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే. డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే హార్ట్ ఉంది, హార్ట్ నుంచి ఫస్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. ఓకే, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వస్తుంది. ఓకే, హార్ట్ ఏం చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని టిష్యూస్కి సప్లై చేస్తుంది. కిడ్నీ అనుకుందాం. ఓకే, కిడ్నీలకి వెళ్ళింది అనుకుందాం, అదొక ఆర్గాన్. ఆ ఆర్గాన్ సప్లై అయింది ఆక్సిజనేటెడ్ బ్లడ్. కిడ్నీలో ఏం చేస్తుంది? ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ జరిగేది కార్బన్ డైఆక్సైడ్తో, అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తిరిగి హార్ట్కి పంపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని సర్కిల్ జరిగింది? ఒకసారి హార్ట్ టు లంగ్స్, మళ్ళీ ఇక్కడ లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చింది, తర్వాత హార్ట్ నుంచి కిడ్నీస్కి, కిడ్నీస్ నుంచి అంటే కిడ్నీస్ అనేది ఎనీ టిష్యూ సింపుల్గా. సో ఇలా జరిగింది. అంటే ఇది ఇక్కడ హార్ట్ దగ్గరికి బ్లడ్ ఎన్నిసార్లు వస్తుంది? టిష్యూల నుంచి వచ్చినప్పుడు హార్ట్కి ఒకసారి వస్తుంది, మళ్ళీ లంగ్స్ నుంచి ఒకసారి. అంటే ఇది 2 సార్లు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది. కానీ ఇక్కడ సింగిల్ సర్క్యులేటరీ సిస్టంలో ఏం జరుగుతుంది? హార్ట్ నుంచి ఎక్కడైతే ఎయిర్ ఎక్స్చేంజ్ జరుగుతుందో ఆక్సిజనేషన్ జరగడానికి మనకి ఎలాగైతే లంగ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్కి వీటికి ఎన్నటి గిల్స్ ఉంటాయి, వీటికి గిల్స్కి వెళ్ళి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గిల్స్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ హార్ట్కి రాదు, అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిష్
టిష్యూస్కి పంపు చేసుకుంటుంది గిల్స్ నుంచి. ఆ గిల్స్ నుంచి అయిపోయిన తర్వాత టిష్యూస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఆక్సిజన్ కన్జంప్షన్ జరుగుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి మళ్ళీ హార్ట్కి వస్తుంది. హార్ట్కి ఒకసారి రౌండ్ జరుగుతుంది. అది సింగిల్ సర్క్యులేటరీ అండ్ డబల్ సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట వీటిల్లో. ఓకే, ఇది ఇప్పుడు హ్యూమన్ హార్ట్ గురించి చూద్దాం. అది హార్ట్ బేసిక్ ఏంటంటే హార్ట్ మన పిడికిల్ సైజులో ఉంటుంది అంటారు. ఫిస్ట్ ఎవరైతే వాడి పిడికిలు ఎంత సైజు ఉంటుందో అంత సైజులో తన గుండె ఉంటుంది అంటారు. పిడికిలు బిగిరా బాబు ఎంత ఉంటుందని. ఓకే, పియర్ షేప్లో ఉంటుంది. పియర్ అంటే బేరికాయలు అంటాం కదా, బేరికాయ ఆ షేప్లో ఉంటుంది. రివర్స్ కాకపోతే తిప్పాలన్నమాట. ఓకే, ఈ కాయలు. ఓకే, ఇందులో 4 ఛాంబర్స్ ఉంటాయి. గుండెలో 4 గదులు అంటాం కదా, గదులు 4 BHK లాగా. ఓకే, 4 ఛాంబర్స్ ఉంటాయి. పైన 2 కింద 2. ఓకే, పైన రెండింటిని ఇదేమో రైట్, ఇది లెఫ్ట్ మనం చూసేటప్పుడు. ఓకే, ఏట్రియం అంటారు, ఏట్రియా. అండ్ దీన్ని వెంట్రికల్ అంటారు. కింద గదులు రెండింటిని వెంట్రికల్స్ అంటారు, పైన ఏట్రియా అంటారు. ఓకే, రైట్ లెఫ్ట్. రైట్దేమో డీఆక్సిజనేటెడ్ని డీల్ చేస్తాయి. రైట్ సైడ్ ఉండే గదులు 2 అంటే ఆర్టికల్స్ అండ్ వెంట్రికల్. ఆర్టికల్ అండ్ వెంట్రికల్, ఆట్రియా అండ్ వెంట్రికల్, ఏవి అని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ వచ్చేసి ఇది, లెఫ్ట్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని డీల్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గుండె అనుకుందాము. సో సారీ ఫర్ మై స్కెచ్, బట్ ఇది ఓకే. ఈ ఫామ్ అయ్యే మజిల్ ఉంటుంది. ఇప్పుడు గుండె తయారవ్వాలి, ఇప్పుడు మన చేతులు తయారవుతుందో ఒక మజిల్ ఉంటుంది కదా, అది ఒక కండరాలతో తయారవుతుంది. ఆ కండరాలు ఏంటంటే కార్డియో వాస్కులర్ మజిల్స్ అంటారు. ఇవి 2 లేయర్లు ఉంటాయి, 2 లేయర్డ్ ఉంటాయి అన్నమాట. ఈ 2 లేయర్ల మధ్యలో కార్డియో వాస్కులర్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే ఆ ఇంపాక్ట్ల నుంచి వీటి నుంచి కాపాడడానికి, ఏదైనా గట్టికి గుద్దినప్పుడు ఆ ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఆ కార్డియో వాస్కులర్ ఫ్లూయిడ్ అనేది మనల్ని దాని నుంచి, గుండెని ఆటుపోట్ల నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట. కార్డియో వాస్కులర్ ఫ్లూయిడ్. ఓకే, అదేమో మేడప్ ఆఫ్ కార్డియో వాస్కులర్ మజిల్, హార్ట్ అనేది. ఓకే, ఇప్పుడు ఇందాక అన్నాం కదా, పైన ఏట్రియా, పైన వెడల్పు ఉంటుంది, కింద కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. కింద మజిల్స్ అనేది కాస్త మందంగా ఉంటాయి, థిక్. బాటమ్ మజిల్స్ ఆర్ థిక్కర్ కంపారిటివ్ టు టాప్ మజిల్స్, థిన్ ఉంటాయి. అంటే ఏంటి, పైన ఉండేది ఏట్రియా మజిల్స్ అనేది థిన్ ఉంటాయి, ఇవేమో థిక్ ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది 4 గదులు ఉంటాయి. పై 2 ఏట్రియా, కింద 2 ఏమో వెంట్రికల్స్. లెఫ్ట్ రైట్ అంటే మనం ఇక్కడ ఇమేజ్లో చూసేటప్పుడు ఏమవుతుంది, మన రైట్ వచ్చేసి కింద ఇమేజ్ లెఫ్టే కదా. ఓకే, సో కాబట్టి అది ఆపోజిట్ గుర్తుపెట్టుగా. దిస్ వన్ రైట్, దిస్ వన్ లెఫ్ట్. రైట్ వన్ డీల్స్ విత్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ వన్ ఇస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది కింద మజిల్స్ కొంచెం లాంగ్ థిక్ ఉంటాయి, పైన ఏమో థిన్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నాం కదా ఇప్పుడు. సో ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కసారికి ఎత్తి చూస్తే, బట్ ఈ 2 పైన గదులు కింద గదులు అనేది సపరేట్ చేసి ఉంటాయి. రైట్ ఏట్రియా అండ్ రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియా నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఏట్రియా, రైట్ ఏట్రియా ఈజ్ కనెక్టెడ్ విత్
ఇన్ఫీరియర్ వేనా కావా అంటారు, సుపీరియర్ వేనా కావా. ఈ రెండు ఏంటంటే సుపీరియర్, ఇన్ఫీరియర్. కార్డియో అంటే గుర్తుపెట్టి హార్ట్కి సంబంధించింది. సుపీరియర్ వేనా కావా, ఇన్ఫీరియర్ వేనా కావా. వేనా అంటే వెయిన్స్ అనుకోండి, ఈ వెయిన్స్. సుపీరియర్ అంటే పైన నుంచి, బాడీ పై పార్ట్స్ నుంచి బ్లడ్ అనే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇన్ ఇది సుపీరియర్ అంటే పైన, సుపీరియర్ ఇన్ఫీరియర్ అంటాం కదా, ఈ మై సుపీరియర్ ఆఫీసర్ అంటారు అలాగా. సో టాప్ అంటే లైక్ బ్రెయిన్ కానీ, లేకపోతే ఇటుపక్క లంగ్స్, ఈ లంగ్స్ నుంచి సపరేట్ ఉంటుంది, బ్రెయిన్, నెక్, ఇలాంటి వాటి దగ్గర నుంచి వీటన్నిటి నుంచి బ్లడ్ అనేది సుపీరియర్ వేనా కావా, ఇన్ఫీరియర్ వేనా కావా. కింద నుంచి అబ్డామినల్స్, ఇలాంటి లెగ్స్, పాదాలు, ఫీట్, ఇలాంటి టోటల్ అన్నిటి నుంచి ఇన్ఫీరియర్ వేనా కావా. అంటే ఏంటి, ఆల్రెడీ ఆక్సిజన్ వాడుకున్న తర్వాత బ్లడ్ తీసుకొస్తాయి. వెయిన్స్లో ఆల్వేస్ డియాక్సినేటెడ్ బ్లడ్ గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ వన్ ఉంటుంది, పల్మనరీ వెయిన్ తప్పించి. పల్మనరీ అంటే పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది అనమాట. లంగ్స్కి సంబంధించి వచ్చే వెయిన్స్ మాత్రమే ఆక్సిజనేటెడ్ ఉంటాయి, అంతేగా లంగ్స్లో ఎక్స్చేంజ్ జరుగుతాయి. ఇన్ఫీరియర్ వేనా కావా, సుపీరియర్ వేనా కావా రైట్ ఏట్రియంలోకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే బాడీలో అన్ని పార్ట్స్ నుంచి, సింపుల్గా ఏంటంటే బాడీలో అన్ని పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏట్రియాలోకి తీసుకొస్తాయి, రైట్ ఏట్రియంలోకి తీసుకొస్తాయి. అలాగే లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏం నుంచి అంటే పల్మనరీ వెయిన్స్ అంటాం. ఈ పల్మనరీ వెయిన్స్ అంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఈ వెయిన్స్ రక్తాన్ని క్యారీ చేసేవి రెండు, లెఫ్ట్ పల్మనరీ వెయిన్, రైట్ పల్మనరీ వెయిన్. ఈ రెండు తీసుకొచ్చి లెఫ్ట్ యాట్రియాలోనికి వచ్చేస్తుంది. అంటే రైట్ ఏట్రియాలోనికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆల్ బాడీ పార్ట్స్ నుంచి వస్తుంది, లెఫ్ట్ యాట్రియంలోకి ఏమో ఊపిరితిత్తుల నుంచి వస్తుంది, లంగ్స్ నుంచి. ఓకే, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇప్పుడు మనం అంటాం హార్ట్ బీట్ పెరిగిందిరా అంటారు, హలో డాక్టర్ అని, అలాగా. సో ఈ ఏట్రియంలోకి డీఆక్సిజనేటెడ్ ఇది వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు ఈ బీట్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అన్నా కదా, లబ్ డబ్ అంటే దీన్నే బీట్ అంటారు. అంటే లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ లబ్ అనేది ఎప్పుడు, ఈ డబ్ అనేది ఎందుకు వస్తాయి అంటే ఈ మధ్యలో కవాటాలు ఉంటాయి, అంటే వాల్వ్స్ అంటాం కదా, ఈ వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. ఒక గది నుంచి ఇంకో గదిలోకి బ్లడ్ ఫ్లో అవ్వాలంటే వాటికి డోర్లు లాగా, ఆ డోర్లు ఓపెన్ అయినప్పుడు లబ్ అని, క్లోజ్ అయినప్పుడు లబ్బు డబ్బు అలాగా కొట్టుకుంటాయి అనమాట. అంటే వెన్ ఆర్ట్రియల్ నుంచి ఇప్పుడు రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. హార్ట్కి ఇయే కదా పైన కింద. సో ఇక్కడ నుంచి లంగ్స్ నుంచి వచ్చింది బ్లడ్, లంగ్స్. ఇందులోకేమో బాడీ పార్ట్స్ నుంచి వచ్చి డిఆక్సినేటెడ్ బ్లడ్. వెన్ సిస్టోల్ డయాస్టోల్ అంటారు కాంట్రాక్షన్. సిస్టోలిక్ జరిగినప్పుడు ఈ సిస్టోలిక్ అంటే కాంట్రాక్షన్ జరుగుద్ది. కాంట్రాక్షన్ జరిగిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులోకి బ్లడ్ వచ్చి చేరింది కదా. కాంట్రాక్షన్ జరిగినప్పుడు రైట్ ఏట్రియంలో నుంచి బ్లడ్ ఏమవుతుందంటే రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. ఈ రెండిటికి మధ్య ఉండే వాల్వ్ని ఏమంటారంటే ట్రైకస్పిడ్ వాల్ అంటారు. ట్రైకస్పిడ్ వాల్. సేమ్ టైం అదే కాంట్రాక్షన్ అప్పుడు లెఫ్ట్ ఏట్రియంలోంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది, దాన్ని బైకస్పిడ్ వాల్ అంటారు. ఇవి కొంచెం టర్మ్స్ అనేవి టెక్నికల్గా ఉంటాయి, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ బ్రీఫ్గా ఓవరాల్ కాన్సెప్ట్ మీకు అర్థం కావడానికి నేను కొంచెం ఇన్డెప్త్గా చెప్తా ఉన్నా, ఓకేనా, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు తర్వాత
ఇది. సో ఫస్ట్ రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం అనేది కాంట్రాక్షన్ జరిగినప్పుడు ట్రైకస్పిడ్ వాల్ ఓపెన్ అవుతుంది, బైకస్పిడ్ వాల్ ఓపెన్ అవుతుంది. రెండు సపరేట్గా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈ రెండింటికి సపరేషన్ ఉంటుంది. ఇందులో నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇందులోకి వస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి బైకస్పిడ్ వాల్ ద్వారా ఇందులోకి వస్తుంది. అప్పుడు లబ్ అనే సౌండ్ వస్తుంది. ఓకే, వెన్ ఇది సిస్టోల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బ్లడ్ ఏమవ్వాలి, రైట్ వెంట్రుకలో డియాక్సినేటెడ్ బ్లడ్ కదా, మళ్ళీ కింద కాంట్రాక్షన్ అవ్వాలి. కిందది కాంట్రాక్షన్ అయినప్పుడు ఇది కాంట్రాక్షన్ అయినప్పుడు పైనది ఓపెన్ అవుతాయి. ఓకే, ఈ వాల్వులు ఎలా ఉంటాయి అంటే ఇలాగుంటాయి పైన నుంచి వచ్చేటప్పుడు. ఇటు వచ్చేటప్పుడు ఓన్లీ యూనిడైరెక్షనల్ వాల్వ్సే అనమాట ఇవి. ఓకే, ట్రైకస్పిడ్ వాల్ కానీ బైకస్పిడ్ వాల్ యూనిడైరెక్షనల్. హార్ట్లో ఉండే ప్రతి వాళ్ళు యూనిడైరెక్షనల్ ఫ్లోని మాత్రం అలౌ చేస్తాయి. లేకపోతే పైన నుంచి వచ్చింది మళ్ళీ కింద కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది, మళ్ళీ పైకి పోతుంది. ఓకే, బాడీ పార్ట్స్లోకి వెళ్ళవన్నమాట. సో ఇక్కడ రైట్ వెంట్రికల్లో నుంచి ఏమవుతుంది, డియాక్సినేటెడ్ బ్లడ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, లంగ్స్కి వెళ్ళాలి. సింపుల్గా ఏంటంటే సిస్టోల్, డయాస్టోల్. ఒక ఫ్లో చార్ట్ వేస్తాను, సింపుల్గా మీకు అర్థమైంది. సిస్టోలిక్ అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆల్ బాడీ పార్ట్స్లో నుంచి రైట్ ఏట్రియాల్లోకి బ్లడ్ వచ్చిన బ్లడ్ ఎట్టుకెళ్తుంది, రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది సిస్టోల్ అప్పుడు త్రూ ట్రైకస్పిడ్ వాల్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ ఏట్రియం నుంచి అంటే లంగ్స్ నుంచి వస్తుంది ఆక్సిజన్, ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇదేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది ఈ ఏరియాలో ఇది లెఫ్ట్ ఏట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్ వయా బైకస్పిడ్ వాల్. నెక్స్ట్ డయాస్టోల్లో ఏమవుతుంది, ఈ రైట్ వెంట్రికల్లో నుంచి ఉన్న బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది త్రూ పల్మనరీ వాళ్ళు. ఏది క్యారీ చేసుకెళ్తుంది, పల్మనరీ వాళ్ళు ఓపెన్ టు పల్మనరీ ఆర్టరీ. ఇది ఏమో ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్కి. సో అయోటా అంటారు, ఇదే మేజర్ వెయిన్ అనమాట. ఓకే, అర్థమైందే. ఇది డయాస్టోల్లో ఇది. సో ఓవర్ అయిపోయింది ఎక్కువగా, హార్ట్లోనే చాప్టర్ మనకి ఇక్కడ. సో ఓవరాల్గా అయితే ఒక సిస్టోల్ ప్లస్ డయాస్టోల్, దీన్ని ఒక బీట్ అంటారు. నిమిషానికి ఒక ఆరోగ్యకరమైన మనిషి అయితే నిమిషానికి ఒక 70 సార్లు గుండె అనేది కొట్టుకుంటుంది. చిన్నపిల్లలకి చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది. బాడీ సైజు పెరిగే కొద్దీ బీట్ అనేది హార్ట్ బీట్ రేట్ అంటారు. బీట్ ఒకసారి కూడా దాని బీట్ రేట్ అంటారు. బీట్స్ పర్ మినిట్, బీపీఎం అంటాం. అదేంటంటే హ్యూమన్లో ఒక 70 బీట్స్ పర్ యావరేజ్, 72 అంటారు నిమిషానికి. సో యావరేజ్గా ఇలాగా 60 నుంచి 80 అలాగా అంటారు. సో అలాగే ఒక వేల్ కానీ ఏనుగు కానీ ఇలాంటివి చూసినప్పుడు బాడీ సైజు పెరిగే కొద్దీ బీట్స్ పర్ మినిట్ అనేది రేటు తగ్గుతూ ఉంటుంది. దీన్నే పల్స్ రేట్ అని కూడా అంటారు. పల్స్ రేట్ నాడి, మన నాడీ వ్యవస్థ అంటాం కదా, నాడి మన చేతి దగ్గర నాడి పట్టుకొని చూస్తూ ఉంటారు డాక్టర్స్. సో దట్ ఈస్ ద పల్స్ అంటారు దాన్ని, ఆ నాడిని. అది నిమిషానికి ఇక్కడ కూడా పట్టుకొని మనం చూడొచ్చు, మన బీట్ ఎంతో చెప్పొచ్చు అనమాట నాడి పట్టుకొని కూడా. ఓకే, సో హార్ట్ నుంచి ఇందాకలు అన్నాం కదా, హార్ట్ టు ఇది లంగ్స్, హార్ట్ నుంచి లంగ్స్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి
ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రివర్స్ వస్తుంది. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది క్యారీ చేసేది పల్మనరీ ఆర్టరీ. ఇదేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసేది పల్మనరీ వెయిన్. ఇది ఎందుకు చెప్తాను అంటే తర్వాత ఇది నెక్స్ట్. ఇది బాడీ పార్ట్స్. ఈ టిష్యూస్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి వస్తుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసేదేమో ఆర్టరీస్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసేదే వెయిన్స్. సో బేసికల్గా ఇప్పుడు వెయిన్స్కి ఒక డిఫరెన్స్, ఆర్టరీస్, వెయిన్స్. బేసికల్గా పల్మనరీది పక్కన పెట్టి మిగిలిన చూస్తే ఆర్టరీస్ ఆర్ థిక్, దాని గోడలు చాలా థిక్గా ఉంటాయి. ఇవి థిన్ ఉంటాయి. హై ప్రెజర్తో ఫ్లో అవుతుంటుంది బ్లడ్. ఇక్కడ లో ప్రెజర్, ఎందుకంటే టిష్యూస్ నుంచి వస్తుంది. ఇక్కడేమో హార్ట్ నుంచి పంపింగ్ జరుగుతుంది, ఇదేమో 2 హార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఫ్రమ్ బాడీ పార్ట్స్ నుంచి దీనికి హై ప్రెజర్తో ఫ్లో అవుతుంది. ఇక్కడేమో ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. ఇక్కడేమో బాడీ పార్ట్స్ టు హార్ట్. ఇందులో ఆర్టరీస్లో వాల్వ్స్ ఉండవు. విత్ ఇన్ ఆర్టరీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్టరీ, ఇది ఇలా ఉందనుకో, ఇక్కడ వాల్వ్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఇలా వెళ్తున్నప్పుడు, ఎందుకంటే హార్ట్ నుంచి వెళ్తున్నప్పుడు రివర్స్ అవుతుంది, బట్ ఇక్కడ మాత్రం వాల్వ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ నుంచి ఇప్పుడు మన ఫుట్స్ మన పాదాల నుంచి బ్లడ్ అనేది హార్ట్కి ఎగైనెస్ట్ ద గ్రావిటీ ఫ్లో అవుతూ ఉండాలి. అంటే ఈ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు ఎగైనెస్ట్ గ్రావిటీ ఫ్లో అవ్వాలంటే ఆల్రెడీ ప్రెజర్ లో ప్రెజర్తో ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ వాల్వ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అంటే వాల్వ్స్ ఉంటాయి ఎందుకంటే టు రెసిస్ట్ రివర్స్ ఫ్లో. ఈ విధంగా వెళ్ళిపోతుంది, వెనక్కి వచ్చినప్పుడు ఈ క్లోజ్ అవుతాయి అనమాట, రివర్స్ రానివ్వకుండా, రివర్స్ ఫ్లో. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. అదే పల్మనరీ ఆర్టరీ అన్నాడు అనుకో, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పినా కదా, ఇది పల్మనరీ ఆర్టరీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, పల్మనరీ వెయిన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఒక్కదానికే డిఫరెన్స్ అనమాట. ఓకే, అది. సో ఈటల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏంటి మనం మేజర్కి ఇక్కడ టాపిక్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఈ బ్లడ్లో మినరల్స్, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ క్యారీ అవుతుంటాయి కదా. ఇవన్నీ ఏమవుతాయి అంటే వెయిన్స్, ఇప్పుడు డైరెక్ట్గా టిష్యూకి కిడ్నీ ఉందంటే కిడ్నీకి ఇలాగే కనెక్ట్ అయి ఉంటుంది. కిడ్నీలో ఎవ్రీ సెల్కి ప్రతి వెయిన్ ఆక్సిజన్ క్యారీ చేయలేదు కదా. ఈ వెయిన్ అంటే మనం ఏమంటాం, రక్తనాళం అంటాం తెలుగులో. రక్తనాళికలు అంటారు. అంటే ఈ రక్తనాళం కాస్త చిన్న చిన్న మైక్రో రక్తనాళికలుగా చీలిపోతుంది. ఇప్పుడు మనం పైన స్కిన్ కోసినప్పుడు, మనకు బాడీ పైన స్కిన్ కోసినప్పుడు బ్లడ్ వస్తుంది. ఈ రక్తనాళికల నుంచే బ్లడ్ అనేది మనకు వస్తుంది. దాన్నే క్యాపిలరీస్ అంటారు. ఈ రక్తనాళికల్ని ఇంగ్లీష్లో క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ అనేవి బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ అవుతాయి కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు సెల్ ఉంటుంది, క్యాపిలరీస్ వచ్చి సెల్కి, మళ్ళీ ప్రతి సెల్కి ప్రతి క్యాపిలరీ అనేది కనెక్టెడ్ ఉండదు. ఓకే, ఇక్కడ నుంచి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అనేది వెళ్ళాలి. ఓకే, ఇది బ్లడ్, ఈ క్యాపిలరీస్ అనుకుందాము ఇది. సో ఇక్కడ నుంచి బ్లడ్ అండ్ లింఫ్ ఫ్లూయిడ్ అంటారు దాన్ని. లింఫ్ సిస్టమ్ గురించి ఇందాకల లింఫ్ ఫ్లూయిడ్. ఇప్పుడు బ్లడ్లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా. బ్లడ్ అంటే ఏంటి, సాలిడ్స్ ప్లస్ లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి.
ఈ ఫ్లూయిడ్స్ క్యారీ న్యూట్రియంట్స్. ఈ సాలిడ్స్లో ఏముంటాయి, హిమోగ్లోబిన్ ఏంటి, ఆక్సిజన్ క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. అవి ఎవ్రీ సెల్కి అవి అందిస్తాయి. అలాగే ఈ ఫ్లూయిడ్స్ క్యారీ చేసే సెల్కి ఫ్లూయిడ్స్ న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటాయి. అలా క్యాపిలరీస్ నుంచి వెళ్ళి సెల్కి అందించినాక మళ్ళీ రివర్స్లో ఏం తీసుకొస్తాయి, వేస్ట్ మెటీరియల్ క్యారీ చేసుకు రావాలి కదా. లైక్ మనం ఇక్కడ నుంచి న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి యూరిక్ యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఫర్దర్గా ఎనీ అన్వాంటెడ్ మెటీరియల్ అంతా తీసుకొచ్చిద్ది, ఆ ఫ్లూయిడ్లోంచి తీసుకొచ్చి మళ్ళీ క్యాపిలరీకి కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది ఈ జంక్షన్ ఉంటుంది ఎక్కడైతే ఈ క్యాపిలరీ వెయిన్స్ నుంచి క్యాపిలరీ టు సెల్ ఉంటుందో దాన్నే లింఫ్ నోడ్ అంటారు. ఈ ఎంటైర్గా సిస్టమ్ బాడీలో మొత్తం ఉండే ఈ నోడ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి ఇలాగా. ఇదన్నిటికీ లింఫ్ సిస్టమ్ అంటారు, లింఫాటిక్. ఈ లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏం లేదు, బ్లడ్ని ఇప్పుడు లింఫ్ ఫ్లూయిడ్గా డివైడ్ అవుతాయి. బ్లడ్లో లిక్విడ్స్ సాలిడ్స్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ అనేది ఒక సిస్టంలో ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడ, లైక్ క్యాపిలరీస్ నుంచి డివైడ్ అవుతుంది. ఆ జంక్షన్స్ అంతా లింఫ్ నోడ్స్ అంటారు. అంటే సింపుల్గా ఆ ఫ్లూయిడ్ అనేది సెల్కి వెళ్ళి అక్కడ నుంచి వేస్ట్ మెటీరియల్, ఎక్స్క్రీషనరీ మెటీరియల్ అన్ని క్యారీ చేసుకొని వచ్చి లింఫ్ నోడ్ దగ్గర మళ్ళీ బ్లడ్లో కలుస్తుంది వచ్చి. ఓకే, ఈ క్యాపిలరీస్, ఇది సెల్ అనుకుందాము. ఇక్కడ నుంచి వచ్చి ఇలాగా ఇక్కడ న్యూట్రియంట్స్ అనేది సప్లై అవుతాయి. ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఇంకోటి ఇక్కడ నుంచి తిరిగి మనకి ఇప్పుడు ఆర్టరీ ఇది అనుకో, వెయిన్స్కి ఉన్న క్యాపిలరీస్కి కనెక్ట్ అవుతాయి. వీటిలన్నిటిని ఇప్పుడు ఈ చివరికి వెళ్ళేసరికి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ బోత్ ఆర్ కనెక్టెడ్ త్రూ క్యాపిలరీస్, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ కూడా. ఓకే, ఇది లింఫాటిక్ సిస్టమ్కి టోటల్గా ఒక బ్రీఫ్, అంటే లింక్ అనమాట. లింఫ్ అనేది సింపుల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ ద టిష్యూ. ఓకే, అది మొలస్క్స్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే సత్యం, మొలస్క్ ఇలాంటి సారీ. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ ఇదైంది. సో బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ 2 legs అగైనెస్ట్ గ్రావిటీ ఇట్లాగ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ రావాలి. మనం అప్పుడప్పుడు ఇప్పుడు ట్రైన్లో లేదంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా నించుంటే మనకి బాటమ్ ఆఫ్ ది లోవర్ పార్ట్స్, బాటమ్ ఫీట్ కానీ లేకపోతే బిలో ది నీస్ కొంచెం స్వెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అది ఎందుకంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ లింఫ్ ఫ్లూయిడ్. యాక్చువల్గా ఈ లింఫ్ ఫ్లూయిడ్ అనేది వచ్చి బ్లడ్లో కలిసి మళ్ళీ హార్ట్కి చేరాలి, అవునా? ఈ లింఫ్ ఫ్లూయిడ్ హార్ట్కి చేరకపోవడం వల్ల ఏమవుతుంది, అక్యుములేట్ అవుతుంది, అక్కడే అక్యుములేట్ అయిపోయి స్వెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ఆ స్వెల్లింగ్ని కంట్రోల్ చేయడానికి అక్కడక్కడ నోట్స్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఈ మజిల్స్ ఉంటాయి, కాఫ్ మజిల్ ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ పంపు లాగా పనిచేస్తాయి. అందుకే కాళ్ళు కదిలించండి కంటిన్యూస్గా, అప్పుడే మన తిమ్మిర్లు ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ కండరాలు కదలకపోవడం వల్ల ఆ లింఫ్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంటుంది. అందుకే మనకి తిమ్మిర్లు ఫేస్ చేస్తాం, కాళ్ళు తిమ్మిరెక్కిందిరా అంటారు. అది అందుకే కండరాలు కదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇంటర్మీడియట్ పంపు లాగుండి హార్ట్కి అనేది ఆ లింఫ్ ఫ్లూయిడ్ ఎలాంగ్ విత్ బ్లడ్ అనేది బ్యాక్ టు హార్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకు కాళ్ళు కంటిన్యూస్గా ఉంచొద్దు, కదిలిస్తూ ఉండండి అని చెప్తా ఉంటారు. ఓకే, దీస్ మజిల్స్, సో లెగ్ మజిల్స్ ఇలాంటివన్నిటికి ఏం చేస్తారంటే, అందుకే మజిల్స్ దగ్గర ప్రతి దగ్గర ఈ బోన్కి అటాచ్ అయిన మజిల్స్ ఇవన్నీ ఒక ఇంటర్మీడియట్ పంపు లాగా పనిచేసి బ్లడ్ అనేది తిరిగి హార్ట్కి చేరుస్తుంది. అది సో దీంతో హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది దాంట్లో ఇది అయింది. ఇప్పుడు నో కమ్ టు బ్లడ్. బ్లడ్లో ఏంటంటే కాంపోనెంట్స్, బ్లడ్ గ్రూప్స్,
అండ్ ట్రాన్స్ఫ్యూజన్. ఇది ఈ 3 డిస్కస్ చేయాలి. ఓకే, అది. సో బ్లడ్ అంటే వాట్ బ్లడ్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. ఇది కూడా ఒక కంటిన్యూస్ అనమాట. ఇది చూడండి, బాడీ త్రూఅవుట్ ద బాడీ విత్ హార్ట్ నుంచి ఈ సిస్టమ్ మొత్తం మన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లాగా ఎలాగో బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, సర్క్యులేటెడ్ త్రూఅవుట్ ద బాడీ. బ్లడ్ చేరని పార్ట్ ఏమి ఉండదు, ఎంటైర్ బాడీ పార్ట్లోకి ఈ కంటిన్యూస్గా ఇది మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని అది కనెక్టింగ్ టిష్యూ అనమాట. ఇది ఎలాగైతే ఒక ఎముక ఒక యూనిఫామ్లీ కనెక్టింగ్ టిష్యూ, బ్లడ్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద టిష్యూ. ఇది ఏంటంటే బ్లడ్ ఫ్లూయిడ్ కదా, టిష్యూ ఎలా అవుతుంది అది అంటాం. బ్లడ్ బోత్ సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్, ఇది కాంబినేషన్ అనమాట. ఇందులో సాలిడ్స్ అంటే సెల్స్ ఇలాంటివన్నీ ఆర్బీసీస్ వాటి వస్తాయి, కాంపోజిషన్లో వచ్చినప్పుడు వస్తుంది. సో ఫంక్షన్, సో సింపుల్గా బ్రీఫ్గా బ్లడ్ చేసే పని ఏంటి? ఓకే, అది ఇట్స్ లైక్ డెలివరీ పికప్ పని. ఏంటి ఆ డెలివరీ పికప్ పనులు? డెలివరీ ఏం చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రియంట్స్, వాటర్ అండ్ అదర్ సమ్ మినరల్స్, ఇవన్నిటిని టిష్యూ పార్ట్లకి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి చేరవేస్తుంది అనమాట బ్లడ్. పికప్ ఏం చేస్తుంది? ఆ టిష్యూలన్నీ ఎక్స్క్రీషన్ కానీ లేకపోతే అన్వాంటెడ్ మెటీరియల్స్ వీటన్నిటిని తీసుకొచ్చేసి మళ్ళీ హార్ట్కి చేర్చడం, డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్క్రిటరీ అయితేనేమో కిడ్నీస్ ఇలాంటి వాటికి ఇట్లా పంపించడము, లేదు డిఆక్సినేటెడ్ బ్లడ్ అయితే హార్ట్కి సప్లై చేయడము, ఎట్లా పంపించుకోవడం ఇలాంటిది చేసే పని అది. ఓకే, ఈజ్ అ వెరీ వైటల్ ఆర్గాన్. ఇది ఏంటంటే బాడీలో వెరీ 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 వైటల్ ప్లే అనేది రోల్ చేస్తుంది ఇది. ఎందుకంటే హోమియోస్టేసిస్ అంటే టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో బ్లడ్ అనేది ఎక్స్ట్రీమ్ రోల్ ప్లే చేస్తుంది. బాడీ టెంపరేచర్ ఇలాంటి ఎక్స్పెషల్లీ సమ్ అదర్ స్మాల్ యానిమల్స్ ఇలాంటి వాటిల్లో కూడా. ఓకే, సో కాంపోజిషన్, సో బ్రీఫ్లీ నౌ. సో 2 కాంపోనెంట్స్ ఉంటుంది, 2 కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్. అందులో ఫస్ట్ది వచ్చేసి ప్లాజ్మా. ఆల్మోస్ట్ 55%. ఇప్పుడు 100 లీటర్స్ బ్లడ్ ఉందనుకుంటే అందులో 55 లీటర్స్ ప్లాజ్మా ఉంటుంది. ప్లాజ్మా. ఇంకోటి వచ్చేసి సెల్యులర్ కాంపౌండ్స్, 45% ఆఫ్ వాల్యూమ్ సెల్యులర్ కాంపౌండ్స్. ఆ సెల్యులర్ కాంపౌండ్స్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ని క్యారీ చేసుకొని టిష్యూస్ అనేది సప్లై చేస్తుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్లోనే హిమోగ్లోబిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అనేది బాడీ యొక్క ఇమ్యూనిటీకి ఇదే రీజను. సో ఈ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి ఇందులో కూడా. సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అనమాట. ఓకే, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇది లింఫోసైట్స్, మోనోసైట్స్, మొత్తం 5 రకాల సెల్స్ వీటన్నిటిలోనే కలిసి ఉంటాయి అన్నమాట. అదే ప్లేట్లెట్స్ అంటారు, థ్రోంబోసైట్స్ అంటారు దాన్ని. ఇంకోటి ఇవేం చేస్తాయంటే బ్లడ్ క్లాటింగ్కి, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇవి బాగా పనిచేస్తాయి. అలాగే సమ్ టైప్ ఆఫ్ ఇది కూడా న్యూట్రియంట్స్ ఇలాంటివి. ఇది షేప్ మాత్రం డిఫరెంట్. ఇది మాత్రము ఒక కాన్కేవ్, బోత్ సైడ్ కాన్కేవ్ షేపుల్లో ఉన్నట్టు ఉంటాయి. ఇలాగే ఏదో మన తిమ్మిరి బిళ్ళ సైజు అనుకోండి, అటు ఇటు ఇలాగా. ప్లాన్లో చూస్తేనేమో సర్క్యులేటరీ ఉంటుంది, బట్ సెంటర్లో ఇలాగే కొంచెం సొట్టబడినట్టు 2 వైపులా ఒక డిస్క్ సొట్టబడితే అట్లా ఉంటుంది అట్లాగా. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే డిఫరెంట్ సెల్స్ ఉంటాయి, రౌండ్ షేప్ ఉంటుంది, బిగ్గర్ సైజ్ ఉంటుంది, రౌండ్ బిగ్గర్ దాన్ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, ఇమ్యూనిటీ వీటన్నిటికీ ఇదే మెయిన్ రీజన్, వైట్ బ్లడ్ సెల్సే.
ఓకే, ఎందుకని ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అందుకే కొత్తగా పుడుతూ ఉంటాయి, చచ్చిపోతుంటాయి, పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ప్లాజ్మా. సో ప్లాజ్మాలో డిఫరెంట్ డిఫరెంట్ వీటిని ప్లాజ్మా. సో ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది అంటే ఇది ఏంటంటే బ్లడ్లో మనకేం సపరేట్ తీసినప్పుడు ఇది ప్లాజ్మా, ఇది రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మన నేకెడ్ ఐకి కనపడవు. దీస్ ఆల్ ఆర్ డయాగ్నోస్డ్ త్రూ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ అనమాట. అది ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇందులో 92% వాటరే, ఈ ప్లాజ్మాలో వచ్చేసి 92%. అండ్ అదర్ సమ్వాట్ 6%, 7% వచ్చేసి ప్రోటీన్లు ఉంటాయి. ఓకే, ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రోజన్ ఇలాంటివన్నీ బ్లడ్ క్లాటిన్కి ఇలాంటివి అనమాట. ఇవి ఈ ప్రోటీన్సే బాడీ టెంపరేచర్ని కానీ లేకపోతే ఏమంటారు బ్లడ్ క్లాటింగ్కి ఇలాంటి ప్రివెంట్ చేయడానికి, బ్లడ్ క్లాట్కి ఫెసిలిటేట్ చేయడానికి, ఆస్మాటిక్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి ప్లాజ్మానే మెయిన్ రీజన్. ఓకే, ఇంకా సమ్ టైప్ ఆఫ్ అదర్ సొల్యూట్స్ ఉంటాయి. అవి అందులో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లైక్ గ్లూకోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఒక 1 to 2% వరకు. సో 92% వాటర్, 7% ప్రోటీన్స్, 1 to 2% వరకు వచ్చేసి ఈ గ్లూకోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ టోటల్గా ప్లాజ్మాలోనే ఏమేమి ఫంక్షనింగ్ ఏంటంటే హార్మోన్స్ వీటన్నిటికీ అటు ఇటు పంపిస్తూ ఉండడం, ఎలక్ట్రోలైట్స్ క్యారీ చేయడం, ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం ఇలాంటి ఏంటికంటే మనకి బాడీలో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ అవర్ న్యూరల్ సిస్టమ్ వర్క్ అవ్వాలి అంటే, నాడీ వ్యవస్థ పని చేయాలి అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అందుకు ఓకేనా. సో దీన్ని బట్టి ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దీని ప్రకారం కాంపోజిషన్ ఆఫ్ ది బ్లడ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ పాయింట్ ఇచ్చింది ఏంటంటే నెక్స్ట్ ట్రాన్స్ఫ్యూజన్ కాదు, బ్లడ్ క్లాటింగ్, ఐ గెస్ బ్లడ్ క్లాటింగ్ ఉంది, బ్లడ్ క్లాటింగ్ ఉంది, ట్రాన్స్ఫ్యూజన్ ఉంది, ఎస్ ట్రాన్స్ఫ్యూజన్ ఉంది, సారీ. సో ట్రాన్స్ఫ్యూజన్ ఫంక్షన్. సో బేసిక్ ఫంక్షన్ క్లాట్ ఆర్ కోయాగ్యులేషన్, బ్లడ్ కోయాగ్యులేషన్ అండ్ బ్లడ్ గ్రూపింగ్, ట్రాన్స్ఫ్యూజన్, ఈ 3 ఉన్నాయి. ఇంకా ఈ 4, 1 2 3 4. ఓకే, ఫస్ట్ బ్లడ్ ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ఇందాక చూసాంగా ఏంటి, ఇప్పుడు బ్లడ్ కాంపోనెంట్స్, ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ క్యారీ చేసుకుంటుంది అలాగా. సో మినరల్స్, గ్యాసియస్ అండ్ సాలిడ్స్, హార్మోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇది దాని పని, బ్లడ్ పనేగా. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడం, ఏంది బాడీ టెంపరేచర్ ఎవరు రెగ్యులేట్ చేస్తుంటారో మనకి ఇందాక చూసాము, ప్లాజ్మా రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ప్రోటీన్స్ క్యారీ చేసుకుంటుంటారు, అది ఇవన్నిటికీ పని మాత్రము చేసేది బ్లడ్. సో గ్యాసియస్, వాటర్ అండ్ న్యూట్రియంట్స్, ఈ సప్లై అనేది బాడీలో ప్రతి పార్ట్కి ఇదే. సమ్ రెగ్యులేటరీ వర్క్స్ అంటే బాడీ టెంపరేచర్ కానీ, పీహెచ్ బ్యాలెన్స్ చేయాలన్నా, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఈ రెండు పీహెచ్ బ్యాలెన్స్ చేయాలన్నా ఇదే, వాటర్ బ్యాలెన్స్ చేయాలన్నా బ్లడ్డే. అలాగే ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సమ్ ఎక్స్టర్నల్ అటాక్ జరుగుతూ ఉంది బాడీ మీదకి, వీటన్నిటిని ఎవరు కాపాడతారంటే బ్లడ్డే కాపాడుతుంది. బ్లడ్లో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఇది చేస్తుంది. అలాగే ఏదో ఒకటి సమ్ ఎక్స్టర్నల్ కట్ జరిగింది, ఆ కట్ నుంచి బ్లడ్ క్లాటింగ్ జరగాలి అంటే బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ ఇవన్నీ ఇంజ్యూర్ అనేది మనం మానిపోవాలంటే, దట్ వూండ్ గెట్ హీల్డ్ డ్యూ టు ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, అది. సో దీస్ ఆర్ ఆల్ బ్రీఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ది బ్లడ్. సో బ్లడ్ క్లాటింగ్
ఆర్ దాన్నే కోయాగ్యులేషన్ అంటారు. కోయాగ్యులేషన్. సో ఇదేంటంటే వెన్ బాడీ గెట్స్ కట్, సో బ్లడ్ ఫ్లో అవుట్. అలా కంటిన్యూస్గా పోతూ ఉంటే ఏమవుతుంది గుడ్డు పెడతాం. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే క్లాట్ జరగాలి, అక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఆపేసేయాలి. బ్లడ్ ఫ్లో ఆపాలి అంటే ఏం జరుగుతుంది, మన ప్లేట్లెట్స్ అనేది రంగంలోకి దిగుతాయి. బాడీలో రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ అనేది ఏం చేస్తాయంటే థ్రోంబోకైనేస్ అనేది ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్ ప్రోథ్రోంబిన్ అనేది ఒకటి దాన్ని థ్రోంబిన్గా మార్చి ఈ థ్రోంబిన్గా మారుస్తుంది. ఈ థ్రోంబిన్ కాస్త ఫైబ్రోజన్ మీద పనిచేసి ఫైబ్రిన్గా మారుస్తుంది. ఫైబ్రోజన్ అనే దాన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది. ఫైబ్రిన్ అనేది ఇన్సాల్యుబుల్. మనం చెక్కు కట్టింది అంటారు కదా, పుండు పడిన తర్వాత మానిపోతే ఒక చెక్కులాగా కడుతుంది అనమాట, హార్డ్ లేయర్ లాగా. అంటే దిస్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇది. సో ఓవరాల్గా ఏంటంటే ఏదైనా వెన్ వి గాట్ హర్ట్, ఏదైనా తగినప్పుడు కానీ ఇలాంటి చేసినప్పుడు కానీ మనకి ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వడం జరుగుతుంది అక్కడ. సో బ్లీడింగ్ ఆపడానికి. సో అది ఏం జరుగుతుందంటే థ్రోంబోకైనేస్ అనే ఒక ఎంజైమ్ ప్రోథ్రోంబిన్ని థ్రోంబిన్గా మారుస్తుంది. ఆ థ్రోంబిన్ ఫైబ్రోజన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది. ఫైబ్రిన్ అనేది నాన్ సాల్యుబుల్ అనేది ఇది ఇన్సాల్యుబుల్ మెంబ్రెయిన్ లాగా ఆ కట్ని ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కట్ అయితే ఇక్కడ కంప్రెషన్ ఇది ఈ రెండింటిని ముందుకు తీసుకొస్తుంది అనమాట. సో దట్ వూండ్ గెట్ హీల్డ్ క్విక్లీ. అంటే దీని మీద కంప్రెషన్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఎండ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఆ ఎండ్స్ క్లోజ్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది గెట్ రెడ్యూస్డ్. సో అది. సో ఫైబ్రిన్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ థ్రోంబోకైనేస్ అనే ఎంజైమ్. సో బ్లడ్ క్లాటింగ్కి ప్లేట్లెట్స్ అనేది చాలా చాలా వర్క్ చేస్తాయి. సో అండ్ విటమిన్ కే అనేది హెల్ప్ఫుల్ విటమిన్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అనేది ఇది. దీన్ని ఒకవేళ ఇప్పుడు కొంతమందికి హెరిడిటరీ డిసీజ్ ఉంటుంది, బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు, అలా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. అలాంటి డిసీజ్ని ఏమంటారంటే హీమోఫీలియా అంటారు. హెరిడిటరీ డిసీజ్ హీమోఫీలియా అనేది బ్లడ్ క్లాట్ అనేది జరగదు అలాంటి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే డ్యూ టు ఎక్స్టర్నల్ మెకానిజం దాన్ని ఫ్లోన్ అనేది అరికట్ట చేస్తారు. అందుకే వాళ్ళకి కట్స్ కానీ ఈవెన్ బాడీ గెట్స్ కట్ ఇలాంటివి జరిగినప్పుడు. ఓకే, అది హీమోఫీలియా గుర్తుపెట్టుకోండి. విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్కి ఎనేబుల్ చేసే విటమిన్. సో థ్రోంబోకైనేస్ ఫైబ్రిన్ అనేది ఒక ఇన్సాల్యుబుల్ మెంబ్రెయిన్ మారుస్తుంది. అది ఎంటైర్గా. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్. సో ఫస్ట్ బ్లడ్ గ్రూప్. సో ఓవరాల్గా మొత్తం 4 గ్రూపులు ఉంటాయి. అండ్ RH గ్రూప్ నెగిటివా పాజిటివా? నెగిటివ్ పాజిటివ్ చూద్దాం. ఫస్ట్ ఈ 4 చూద్దాము, తర్వాత ఆ నెగిటివిటీ ఇటు గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ABC ఇందులో ఉండే యాంటీజెన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీజెన్ అంటే ఏం లేదు, అది మన బాడీ ఇమ్యూన్ సిస్టాన్ని రెస్పాన్స్ అయ్యే విధంగా చేస్తుంది. ఆ యాంటీజెన్స్ అనేది అలా ఎవడో వచ్చాడు అని మనకు అలర్ట్ చేస్తుంది అనమాట మన బాడీలోకి. దాన్ని యాంటీజెన్స్ అంటారు. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి ఉండే యాంటీజెన్స్ ఏంటి అంటే యాంటీజెన్
ఏ. ఓకే. ఆడికి ఉండే యాంటీబాడీస్ ఎవరికి అగైనెస్ట్గా ఉంటాయి? యాంటీబాడీస్ టైప్ ఏంటి అంటే యాంటీ బి. బీకి అగైనెస్ట్గా ఉంటాయి. బి బ్లడ్ గ్రూప్ కనుక వచ్చిందనుకో, ఏ బ్లడ్ గ్రూప్ వాడికి ఇంకా డౌట్ ఏం లేదు. ఏమన్నా వేసేయాలనుకో, ఏ గ్రూప్ ఉన్నోడికి బి గ్రూప్ రక్తం ఎక్కితే చాలు సత్తర్ దెబ్బకి. అది. సో వీడు ఎవరి దగ్గర రిసీవ్ చేసుకోవచ్చు బ్లడ్? ఏ దగ్గర తీసుకోవచ్చు? ఓ దగ్గర తీసుకోవచ్చు. ఓ దగ్గర ఎందుకు తీసుకోవచ్చు చెప్తాను. ఓకేనా? అంటే వీడి దగ్గర యాంటీజెన్ ఏ ఉంది. యాంటీజెన్ ఏ ఏం చేస్తుందంటే ఫారిన్ మెటీరియల్ ఏదోటి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, అంటే బ్లడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు యాంటీ బీకి అగైనెస్ట్గా ఉండే వాటిని గుర్తుపెట్టేస్తుంది ఇమీడియట్గా వీడు. యాంటీజెన్ ఏ వాడు. వీడి దగ్గర ఏ ఉంటుంది? యాంటీజెన్ బి ఉంటుంది. యాంటీ బి గ్రూప్ దగ్గర. ఇక్కడేమో యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి. ఈడెవరి దగ్గర తీసుకోవచ్చు అంటే ఏబిఓ అందరి దగ్గర తీసుకోవచ్చు బ్లడ్. వీడి దగ్గర ఏంటంటే యాంటీజెన్స్ ఏమీ ఉండవు అసలు, నన్ను. యాంటీ ఏ, యాంటీ బి. వీడి దగ్గర యాంటీ బికి అగైనెస్ట్గా 2 ఉంటాయి యాంటీబాడీస్. ఇక్కడ మాత్రం ఓడు ఒక్కటే తీసుకోవచ్చు. ఇక్కడ ఏమో యాంటీజెన్ బిఓ యాంటీ ఏ. ఏబి గ్రూప్లో యాంటీబాడీస్ ఏటికి ఉండవు. అందుకే వీడి దగ్గర యాంటీబాడీస్ ఉండవు కాబట్టే ఏ బ్లడ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు వాడు. అందుకే ఏబి వాడు. అంటే వీటిల్లో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఏబి పాజిటివా, ఏబి నెగిటివా. ఏబి పాజిటివ్ వాడు అయితే ఇంకేం లేదు, ఏ రక్తమైన వాడు ఎక్కించుకోవచ్చు. ఓకే, కుక్క రక్తం కూడా జస్ట్ ఫర్ సేయింగ్. బట్ ఎనీ బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ వాడు అయితే మాత్రం ఎనీ బ్లడ్ గ్రూప్ వాడికి ఎక్కించుకోవచ్చు. ఏబి నెగిటివ్ ఇదేంటి? ఈ ఆర్హెచ్ నెగిటివ్, ఆర్హెచ్ పాజిటివ్ ఏంటంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు దాకా అర్థమైంది కదా. ఏ బ్లడ్ గ్రూప్ వాడి దగ్గర యాంటీజెన్ ఏలు ఉంటాయి. ఆ యాంటీజెన్ ఏలు ఏం డిటెక్ట్ చేస్తాయి? వాటికి యాంటీ బి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే బి యాంటీ కనుక వచ్చింది అంటే ఎమ్మటే గుర్తుపెట్టేస్తాయి. ఓకే. సో వాడికి బి గ్రూప్ ఎక్కించుకోవడానికి వీలుండదు. సో అంటే ఏంటి? యాంటీజెన్లు బీలు ఉన్నా వీటికి ఉన్నట్టు వాటికి ఎక్కించుకోవడానికి అవుతుంది. అందుకే ఏబి. ఓకే. ఏబి గ్రూప్లో ఏమేమి ఉంటాయి? యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి 2 ఉంటాయి. యాంటీజెన్ బి ఉంది కదా అక్కడ. సో ఆబ్వియస్లీ అది ఒప్పుకోదు అనమాట. ఏబి గ్రూప్ను కూడా ఏ గ్రూప్ బి సేమ్ అదే అప్లికబుల్. ఓకి కూడా అంతే. సో ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ నెగిటివ్. ఆర్హెచ్ నెగిటివ్ దీన్నే డి గ్రూప్ అని కూడా అంటారు. సో ఆర్హెచ్ ఇందులో ఆర్హెచ్ నెగిటివ్ దగ్గర నెగిటివ్ అంటే ఎంతగా కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అని అడుగుతుంది. అలాగే నెగిటివ్ ఇక్కడ దీని దగ్గర ఏంటంటే యాంటీజెన్స్ ఏమీ ఉండవు. సో వీడికి ఆర్హెచ్ యాంటీజెన్స్ ఏమీ ఉండవు. నెగిటివ్ ఓడికి ఆర్హెచ్ నెగిటివ్ ఓడికి యాంటీజెన్స్ ఏమి ఉండవు. బట్ యాంటీబాడీస్ దేనికి ఉంటాయి? ఆర్హెచ్ పాజిటివ్కి ఉంటాయి. యాంటీ పాజిటివ్, యాంటీ ఆర్హెచ్. ఈ ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బి నెగిటివ్ వాడు ఉన్నాడు అనుకో. బి నెగిటివ్ ఉన్నోడికి ఆబ్వియస్లీ బి గ్రూప్ వాడికి ఏ గ్రూప్ కానీ ఏబి కానీ ఈ బ్లడ్లు ఏమి ఎక్కవు. ఓ ఎక్కించుకోవచ్చు. అంటే ఓ దగ్గర ఏమి లేవు కదా. ఓ కానీ ఓ పాజిటివ్ కానీ ఓ నెగిటివ్ కానీ ఓ పాజిటివ్ కానీ ఓ పాజిటివ్. బి నెగిటివ్ వాడికి ఓ నెగిటివ్ వరకు తీసుకోవచ్చు, బి నెగిటివ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఈ నెగిటివ్ గ్రూపు పాజిటివ్ గ్రూప్కి అగైనెస్ట్గా ఉంటుంది ఎప్పుడు. అర్థమైందా? ఆప్టమిస్టిక్ ఉన్నాడు పాజిటివ్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎనీ నెగిటివ్ గ్రూప్ డు నాట్ యాక్సెప్ట్ ది పాజిటివ్ వన్. ఓకే. అంటే నెగిటివ్ యాంటీజెన్ దీనికి ఏంటంటే నెగిటివ్ అంటే దట్ డజంట్ మీన్ దట్ నెగిటివ్. ఓకే. ఆర్హెచ్ నెగిటివ్ ఏంటంటే వీడి దగ్గర యాంటీజెన్లు అయితే ఏమి ఉండవు. బట్ యాంటీ ఆర్హెచ్కి యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ వర్క్స్ యాజ్ యాంటీ ఆర్హెచ్. సో ఆర్హెచ్ పాజిటివ్ వాడి దగ్గర ఏముంటాయి?
RH పాజిటివ్ అంటే ఏంది? RH యాంటీజెన్స్ ఉన్నాయనే కదా దాని అర్థం. సో RH యాంటీజెన్స్ ఉన్నాయి. సో వీడి దగ్గర ఏంటంటే RH యాంటీజెన్స్ ఉన్నాయి కాబట్టి వీడిని RH నెగిటివ్లోకి వెళ్ళొచ్చు. బట్ యాంటీబాడీస్ నన్ వీడికి. అందుకే RH పాజిటివ్ అంటే AB పాజిటివ్ వాడు ఎనీ బ్లడ్ గ్రూప్ తీసుకోవచ్చు. అందుకే మనం యూనివర్సల్ డోనార్, యూనివర్సల్ రెసెప్టార్ అంటే విశ్వగ్రహీత, విశ్వదాత అంటారు. యూనివర్సల్ డోనార్ అంటే ఎవరికైనా బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చు. వాడు ఎవడంటే O నెగిటివ్, ఎవరికైనా ఇవ్వచ్చు బ్లడ్. AB పాజిటివ్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు. ఎందుకంటే AB పాజిటివ్ వాడి దగ్గర రియేజెంట్కి కూడా యాంటీజెన్స్ ఏమి ఉండవు కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్నైనా ఎక్కించుకోవచ్చు. ఓకే, బట్ AB నెగిటివ్ వాడు అందరి తీసుకోవచ్చు ఎక్సెప్ట్ AB పాజిటివ్. ఓకే, ఆల్ పాజిటివ్, ఆల్ సారీ AB నెగిటివ్ వాడు ఆల్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ తీసుకోవచ్చు. బట్ AB పాజిటివ్ వాడు ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అన్నిటికీ ఇది యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఓకే, ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంటుంది. మదర్ ఉంది అండ్ ప్రెగ్నెంట్, సారీ నాట్ మదర్, ఉమెన్ ఈజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. ఆమెది RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బట్ దట్ బేబీ ఇన్సైడ్ దట్ ఫేటస్ వచ్చేసి RH పాజిటివ్ అనుకుందాం ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పాజిటివ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిదే B నెగిటివ్ అనుకుందాం, అది AB పాజిటివ్ అనుకుందాం, లేకపోతే O పాజిటివ్ అనుకుందాం. సో ఈ RH నెగిటివ్ దగ్గర ఏముంటాయని చెప్పిన ఇందాకలా RH యాంటీజెన్స్ ఉంటాయి, సారీ యాంటీబాడీస్. ఈ మదర్ యాంటీబాడీస్ వచ్చేసి ఈ ఫేటస్ మీదకి అటాక్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఆ ఫేటస్ బిఫోర్ గివింగ్ బర్త్ చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట, సో దట్ సెన్సిటైజ్ జరగడానికి. ఓకే, RH గ్రాము ఏదో ఉంటుంది, ఏదో ఇంజెక్షన్, RHO గామ్, సారీ ఇది RHO గామ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సో దట్ ఈమెకి స్లోగా ఈ సెన్సిటైజ్ జరగడానికి. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ అటాక్ ఆఫ్ RH నెగిటివ్ యాంటీబాడీ అగైనెస్ట్ దట్ ఫేటస్ యాంటీబాడీస్. ఓకే, సో దీన్ని బట్టి సో బ్లడ్ గ్రూపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో యూనివర్సల్ డోనార్ అంటేనేమో O నెగిటివ్ డోనార్, రెసెప్టార్ యూనివర్సల్ రెసెప్టార్ అయితేనేమో AB పాజిటివ్. ఓకే, నెగిటివ్ ఉన్నోడు డు నాట్ యాక్సెప్ట్ ఆల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఈవెన్ RH పాజిటివ్ అంటే ఎనీథింగ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, ఇది సింపుల్గా టేబుల్ వేసుకున్నా సరే A పాజిటివ్ A నెగిటివ్, B పాజిటివ్ B నెగిటివ్. వీళ్ళ దగ్గర ఉండే యాంటీజెన్స్ ఏంటి? A ఉంటుంది, వీడి దగ్గర RH యాంటీజెన్స్ ఏముంటాయి? RH ఉంటుంది. యాంటీ బాడీస్
యాంటీ బి ఉంటుంది. ఇంకా ఆబ్వియస్లీ ఏబి పాజిటివ్ ఓడి కాబట్టి అంతే, ఇది యాంటీ బి. అదే ఈ దగ్గర అయితేనేమో యాంటీ బి ఉంటుంది, అలాగే నెగిటివ్గా ఆర్హెచ్కి కూడా అది యాంటీ ఆర్హెచ్ నెగిటివ్ ఓడి కాబట్టి ఎన్ని కూడా అసహించుకుంటున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది దీనికి ఒక్కదానికే మిగిలింది మారుతూ ఉంటుంది. ప్రతి నెగిటివ్ కూడా వచ్చేసి ఇక్కడ కూడా యాంటీ ఏ అండ్ యాంటీ ఆర్హెచ్ అలాగా. ఓకే, అది నెక్స్ట్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏంటి అసలు, వాట్ ఈస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే సింపుల్గా ఏంటంటే, ట్రాన్స్ఫ్యూజింగ్ అంటే సింపుల్గా ట్రాన్స్ఫరింగ్ బ్లడ్ ఫ్రమ్ అదర్స్ టు అనదర్. సో ఎందుకు చేస్తాము, వై వీ డూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్? సో బికాజ్ ఆఫ్ బ్లడ్ లాస్ జరిగి ఉండొచ్చు, బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి వాటికి ఇంటర్నల్ బ్లీడింగ్ కనుక జరిగి ఉండొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ దోస్ పీపుల్ ఇలాంటివి. సో ఇలాంటివి కూడా జరగచ్చు, లేకపోతే సర్జరీలు ఇలాంటప్పుడు కూడా జరగచ్చు, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికైనా చేయొచ్చు, ఓకే, వీటన్నిటి ఇటువంటి విషయాలు జరిగినప్పుడు, లేకపోతే డిసీజ్ లైక్ ఎనీమియా ఇలాంటి డిసీజులు వచ్చినా సరే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది నెసరీ జరుగుతాయి. ఎనీమియా అంటే నథింగ్ బట్ రక్తహీనత అంటారు తెలుగులో. ఈ రక్తహీనత ఉన్నప్పుడు ఇలాంటి వాటికి అది కూడా చేసేయచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది నెసరీ ఉంటుంది. వీటిలో టైప్స్ ఉంటుంది. ఏంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ టైప్స్ ఏంటంటే, డైరెక్ట్ బ్లడ్ మొత్తం ఎక్కియచ్చు, హోల్ బ్లడ్, లేదంటే సింపుల్ స్పెసిఫిక్ లైక్ ఆర్బీసీస్, ప్లేట్లెట్స్. గుర్తుందా, డెంగ్యూ వచ్చినప్పుడు సింపుల్గా ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ ప్లేట్లెట్స్ అనేది ఇది చేస్తూ ఉంటారు. లేదంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఓన్లీ ప్లాస్మా థెరపీ అనేది ఉంటుంది, ప్లాస్మా కానీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇలాంటివి చేసేయచ్చు. ఓకే, అయితే మనం చూసుకోవాల్సింది ఏంటి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు కంపాటబిలిటీ అంటే ఏం లేదు, ఏ బ్లడ్ పెడితే ఆ బ్లడ్ డైరెక్ట్గా ఎక్కడానికి అవదనమాట. ఫస్ట్ ఒక డోనార్ది అండ్ యాక్సెప్టార్ది వీటన్నిటికీ మ్యాచింగ్, ఓకే, అవుతుందా లేదా వీటన్నిటికీ అర్థం, ఆ చెక్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఓకే, లేదనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి యాంటీబాడీస్ ఆఫ్ డోనార్, బాడీ లోపల ఉండే డోనార్ యొక్క యాంటీబాడీస్ షుడ్ నాట్ అటాక్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్డ్. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా యాంటీజెన్స్ని కనుక అటాక్ చేసామనుకో, సింపుల్గా మనకి ఇంటర్నల్గా బాడీలో మన లోపల ఉన్న బాడీ సెల్స్ కొట్టుకుంటే ఏమవుతుంది, మనకే కదా డ్యామేజ్, అదేగా జరుగుతుంది. సో ట్రాన్స్ఫ్యూజన్ అనేది సమ్ టైమ్స్ ఫ్యాటల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అంటే దాన్ని ఏమంటారంటే రివర్సింగ్ అన్నట్టు అది. సో ఇలా కూడా జరుగుతుంది అనమాట. సో రెసిపియంట్ ఆఫ్ యాంటీజెన్స్ అనేవి ఈ రెసిపియన్స్ యాంటీబాడీస్ మనం ఎవరైతే తీసుకుంటే ఆ బాడీస్ అనేవి వాటిని అటాక్ చేయకూడదు, అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, సేమ్ వే రియేజెంట్ దట్ ఆర్హెచ్ గ్రూప్ ని కూడా చెక్ చేసుకోవాలి, ఆర్హెచ్ గ్రూప్. సో డోనార్ ఆర్హెచ్ గ్రూప్ ఏంటి, రిసెప్టార్ది ఆర్హెచ్ గ్రూప్ ఏంటి. సో ఆర్హెచ్ నెగిటివా పాజిటివా, ఆర్హెచ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఓకే, ఇది కొంచెం రిసెప్టార్ది ఉంటుంది. ఆర్హెచ్ పాజిటివ్ కూడా ఏం తీసుకోవచ్చు, నెగిటివ్ గ్రూప్ని తీసుకోవచ్చు, పాజిటివ్ గ్రూప్ని తీసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం థరో చెకింగ్ అనేది ఉండాలి. ఓకే, యాంటీజెన్ యాంటీబాడీస్, యాంటీజెన్ అంటే దట్ ఈజ్ ఇమ్యూనిటీని మనకి ఇండ్యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఒక ఫారెన్ మెటీరియల్ ఏదో ఒకటి ఎంటర్ అయింది, వెంటనే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్కి వాటికి లైక్ వైట్ బ్లడ్ సెల్స్కి వీటన్నిటికీ అలర్ట్ పంపుతుంది, అరే బాబు సమ్ ఫారెన్ మెటీరియల్ హ్యాస్ ఇన్వేడెడ్ అవర్ బాడీ, సో గెట్ రెడీ ఫర్ దట్ అని. అప్పుడు యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతాయి, అది బాడీని కాపాడడానికి.
సో వైట్ బ్లడ్ సెల్స్ అనేది యాంటీబాడీస్ అనేది రిలీజ్ చేస్తాయి. అందుకే వాటిని శరీరరక్షక భటులు అంటారు. సో ఇది ఓవరాల్గా బ్లడ్ ఫంక్షనింగ్, బ్లడ్ కాంపోజిషన్, ట్రాన్స్ఫ్యూజన్ అండ్ బ్లడ్ క్లాటింగ్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ ఫైనల్ టాపిక్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ సేమ్, ఇది వాటర్, సమ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్, ఇవే కదా. ఈ మూడు అనేది మొక్కల్లో ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. వాటర్ అండ్ మినరల్స్ అనేవి సాయిల్ నుంచి తీసుకుంటాం మనం, నాట్ ది ప్లాంట్స్. సాయిల్ ఈజ్ సోర్స్, అంటే ఇన్ లిక్విడ్ ఫామ్. లిక్విడ్ అండ్ మినరల్స్ అనేవి సాల్యుబుల్ అయి ఉంటాయి, సాల్యుబుల్ ఇన్ వాటర్. ఏం జరుగుతుందంటే ఇది ఒక డిఫ్యూజన్ ఆస్మాసిస్ కానీ, ఇప్పుడు ఇది ప్లాంట్, ఇలాగ రూట్స్ ఉంటాయి కదా. సో ఈ రూట్ డైరెక్ట్గా తీసుకోదు అనమాట. ఈ రూట్ నుంచి ఇప్పుడు మనం మ్యాగ్నిఫై చేస్తే ఇది ఇవి రూట్ హెయిర్స్ అంటారు వీటిని. ఈ రూట్ హెయిర్స్ అనేది ఆల్మోస్ట్ సింగిల్ సెల్ థిక్నెస్ ఉండేంత వరకు కూడా కొన్ని వెళ్తూ ఉంటాయి, అంత ఇదిగా. సో ఇవి ఏం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ హెయిర్ అనుకుందాం. దీని చుట్టూ సాయిల్ ఉంటుంది కదా. సాయిల్ ఏముంటుంది, వాటర్ ఉంటుంది, వాటర్ అండ్ మినరల్స్. వీటి నుంచి వాటర్ని ఏ విధంగా తీసుకుంటుంది అంటే క్యాపిలరీ యాక్షన్ అండ్ డిఫ్యూజన్. సో దీని ద్వారా వాటర్ అనేది ఆస్మాసిస్ డిఫ్యూజన్ అన్న. ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నిటిని ఈ రూట్ హెయిర్స్ ఆస్మాసిస్ ద్వారా తీసుకుంటుంది. ఆస్మాసిస్ తీసుకొని ఈ రూట్ హెయిర్స్ నుంచి రూట్ నుంచి సాయిల్ టు రూట్ హెయిర్ టు రూట్ టు స్టెమ్. వీటన్నిటికీ ఈ కనెక్టెడ్ ఎట్లా వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఈ రూట్ హెయిర్ ఇలాగైతే ఇది రూట్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూయే వాటర్ క్యారింగ్ వచ్చేసి గ్జైలం. గుర్తుపెట్టుకోండి, వాటర్ క్యారింగ్ చేసేది గ్జైలం. ఇది యూని డైరెక్షనల్, వేరుల నుంచి ఇలా పైకే వెళ్తుంది, యూని డైరెక్షనల్, రివర్స్ అనేది ఉండదు. ఓకే, రివర్స్ అనేది ఉండదు. సో ఇది ఎలా ఫ్లో అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్లో నుంచి గ్జైలంకి కనెక్ట్ అయ్యింది అనుకుందాం, స్టెమ్లో ఉన్న గ్జైలంకి. సో ఇలాగ వాటర్ అనేది సాయిల్ నుంచి ఈ విధంగా రూట్ హెయిర్స్లోకి, వాటర్ అండ్ మినరల్స్ ఇలా వచ్చేసి సెల్ నుంచి, మినరల్స్ అనే సంవాట్ సెల్ వాల్ మెకానిజం అనేది డిఫ్యూజన్ ద్వారా ఇది తీసుకుంటుంది. ఓకే, పంపించుకున్న తర్వాత గ్జైలంలోకి ఎంటర్ అవుతుంది. గ్జైలంలోకి ఎంటర్ అయిన తర్వాత మరి పైకి వెళ్ళాలి కదా, ఎగైనెస్ట్ గ్రావిటీ ఎలా వెళ్తుంది అంటే, ఇవి ఇక్కడ ఒక్కొక్కటి సెల్ ఆస్మాసిస్ ద్వారా ఒక H2O మాలిక్యూల్స్ అనేవి రూట్ హెయిర్ నుంచి రూట్ నుంచి స్టెమ్కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి దాన్ని ఏం చేస్తాయి, దాంట్లో ఉన్న వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుందంటే ఏంటి, పుష్ చేస్తుంది అనమాట, ఎగైనెస్ట్ గ్రావిటీ అప్, ఇంకా అంటే అప్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. బట్ ఈ పుషింగ్ అనేది వెరీ తక్కువే ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద ఫ్లో ఆఫ్ వాటర్
ఇన్ xylem. సో ఓకే, ఇలా పుష్ చేస్తుంది. ఈ పుష్ చేసి ఆ తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, వాటర్ అనేది ఎప్పుడు మన ప్లాంట్లో నుంచి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఏం ట్రాన్స్పిరేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్ లీవ్స్లో నుంచి స్టొమాటా ఇంకోటి ఏంటి ఏమంటారు, ట్రాన్స్పిరేషన్ అండ్ స్టెమ్స్ లెంటికల్స్. స్టెమ్ ఇలా ఉంటే ఇట్లా బుడిపెలు డాట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి కూడా వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్కి గురవుతుంటాయి. అలా ట్రాన్స్పిరేషన్ అప్పుడు అక్కడ క్యావిటీస్ ఫామ్ అవుతాయి కదా, ఈ క్యావిటీ వల్ల ఇక్కడ పుల్ అనేది ఫామ్ అవుతుంది. వీటి వల్ల కింద ఉన్న వాటర్ని పైకి గుంజాలి. ఇక్కడ పైన ఎంటీ అనేది అవుతుంది. సో పైన ఎంటీ అవుతున్నప్పుడు వాటర్ అనేది పై డైరెక్షన్లో పుల్ అవుతుంది. సో ట్రాన్స్పిరేషన్ పుల్, ఒకటి, అండ్ రూట్ ప్రెజర్ పుష్. దీని ద్వారా xylem అనే టిష్యూలో వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ అండ్ మినరల్స్. ఓకే, వాటర్ అండ్ మినరల్స్ అనేది పైకి మూవ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఇందాక ఇదేంటంటే వాటర్ వచ్చేసి ఆస్మాసిస్ అయితే, మినరల్స్ వచ్చేసి డిఫ్యూజన్ ద్వారా వెళ్తాయి అన్నమాట మొక్కల్లోకి. ఓకే, అది ఆ డిఫ్యూజన్ వచ్చేసి సైటోప్లాజంలో జరుగుతుంది. ప్లాంట్ నుంచి లైక్ ఒక్కొక్క సెల్ నుంచి రూట్ హెయిర్ ఇలా ఉన్నప్పుడు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇలాగా మూమెంట్ అనేది జరుగుతుంది డిఫ్యూజన్ ద్వారా. ఓకే, అండ్ సేమ్ వే న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ ఎక్కడ లీఫ్లో తయారవుతాయి కాబట్టి, సో ఫ్రమ్ బాడీ ఇప్పుడు ఈ బ్రాంచ్, ఇదో బ్రాంచ్ చెట్టు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది ఈ బ్రాంచ్కి వెళ్ళడం, లేకపోతే ఇలాగా అటు ఇటు జరుగుతూ ఉండాలి కదా. న్యూట్రియంట్స్ మస్ట్ బి సప్లైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్ అండ్ గ్రోయింగ్ టిష్యూ. సో ఇక్కడ ఏంటంటే న్యూట్రియంట్స్ అనేవి యూనిడైరెక్షనల్ ఏం కాదు, ఎట్లాగైనా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చింది ఇలా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి న్యూట్రియంట్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎక్కడికి మళ్ళీ కింద డైరెక్షన్లోకి వెళ్తాయి. సో దీన్ని ఫ్లోయమ్ అంటాం ఈ టిష్యూ. సో టోటల్గా 2 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిగ్ స్టెమ్ అయితే, దీన్ని శాప్ పిత్ అంటారు. ఇదేమో బార్క్ అంటే బెరడు, చెట్టు బెరడు. ఇది xylem. ఈ రెండోది ఇది వచ్చేసి ఫ్లోయం. xylem, ఫ్లోయం. సో ఇవి మొత్తము xylem వచ్చేసి వాటర్ క్యారీ చేస్తే వాటర్. సో WX పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. విచ్ ప్లాంట్ టిష్యూ యూజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారీయింగ్ వాటర్ అంటాడు. సో దట్ ఈజ్ వాటర్ xylem. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అలాగే న్యూట్రియంట్స్ ఇలాంటివి ఈ క్యారీ చేయడానికి ఫ్లోయం. న్యూట్రియంట్స్ ఫ్లోయం అన్నమాట. NP నేషనల్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫ్లోయం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడైనా xylem కొంచెం బయట ఉంటుంది కంపారిటివ్ టు ఇది. ఫ్లోయం, xylem, ఇది బార్క్. ఓకే, ఇది బార్క్, xylem, ఫ్లోయం. సో ఎప్పుడైనా ఇప్పుడు మన అందుకే చెట్టు బెరడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొట్టేసిండ్రు అనుకుందాం, ఫ్లోయం వరకు ఇది తీసేసిండ్రు.
ఫ్లోయం, ఇది జైలం ఇలాగ ఆగిపోయింది. సో చెట్టు స్లోగా ఎక్కడ బల్జ్ అవ్వడం, ఇలా బల్జ్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఫ్లోయం ఇలా ఇవ్వడం వల్ల ఆకుల నుంచి వచ్చేది న్యూట్రియంట్స్ రూట్స్కి వెళ్ళలేదు. ప్రతి గ్రోయింగ్ దానికి ఫుడ్ కావాలి కదా, గ్రోయింగ్ సెల్కి నీడ్ న్యూట్రియంట్స్. సో ఆ న్యూట్రియంట్ సప్లై అనేది మనం ఫ్లోయం టిష్యూని కట్ చేసినాం ఇక్కడ. ఇది ఇంతవరకు ఫ్లోయం ఎలా ఉంటుందంటే బెరడు, ఈ పిత్ ఏంటి ఇదంతా వుడ్ అనమాట. ఇది వుడ్. సో ఇక్కడ వరకు బెరడు మొత్తం లేపేసి, అందుకే ఎప్పుడైనా చెట్టు బెరడు తీసినప్పుడు కొంచెం కొంచెం శాప్ టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడే ఈసారి అబ్జర్వ్ చేయండి. సో అది అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ రూట్స్కి సప్లై ఆగిపోయింది. దానివల్ల ఏమిటంటే ప్లాంట్ కొన్ని రోజులకి చచ్చిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది. సో ఓవరాల్గా ప్లాంట్లో జైలం ఫ్లోయిలం అనేది చాలా ఇంపార్టెంట్. సో జైలం క్యారీస్ వాటర్, ఫ్లోయం క్యారీస్ న్యూట్రియంట్స్. జైలం న్యూట్రియంట్స్ని కూడా ఏమంటారు డిఫ్యూజన్లో నుంచి తీసుకుంటుంది అనమాట. వాటర్ ఎలాగైతే సాయిల్లో సాల్యుబుల్ ఉన్నప్పుడు ఆ డిఫ్యూజన్ మెథడ్లో ఆ న్యూట్రియంట్స్ని దాంట్లోకి సప్లై అవుతుంది అనమాట, జైలంలోకి. ఓకే, దీంతో ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. చాప్టర్ 3లో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ కంప్లీట్ అయింది. సో ఓవరాల్గా మనం ఏమి డిస్కస్ చేసినంటే వాట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, హౌ ఇట్ ఎవాల్వ్డ్. హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో హార్ట్ గురించి డిస్కస్ చేసినాం, హార్ట్లో పార్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేసినాం. బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్, ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ గ్రూప్స్ డిస్కస్ చేసినాము. అలాగే ప్లాంట్స్లో ఈ మినరల్స్ ఎలాగ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసినాం. వీటన్నిటికీ మెటీరియల్ కొంత డిలేతో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ 2 చాప్టర్లకి అయితే మెటీరియల్ అప్లోడ్ చేశాను, బట్ దీనికైతే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ వీడియోల మీద ఇది చేస్తాను. యూ పీపుల్ బెటర్ టు రైట్ నోట్స్, అది కొంచెం చెప్పేటప్పుడు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఓకేనా, అది ఎన్ని డౌట్స్ ఉంటే మాత్రం ఇందులో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఐ విల్ అడ్రస్. ఓకే, ఫర్దర్గా ఎనీ వీడియో కానీ దీని మీద ఎనీ క్లారిఫికేషన్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఈ వీకెండ్లో కల్లా వీటన్నిటికీ మెటీరియల్ నేను PDF అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్, బాయ్ బాయ్.